అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. ఈరోజు క్లాస్లోకి మీ అందరికీ వెల్కమ్. ఇవాళ మనం లెవెల్ 2 కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుందాం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్రాఫ్స్లో. ఆల్రెడీ లెవెల్ 1లో మనం మాడ్యులస్ ఫంక్షన్స్ వాటి ట్రాన్స్ఫర్మేషన్స్ చూసాం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. అండ్ ఇవాళ ఇంకా ఇంపార్టెంట్ సెషన్ లెవెల్ 2 మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈరోజు లెవెల్ 2లో మనం కవర్ చేసుకోబోతున్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్కి సంబంధించినవి. ఇవి ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్కి సంబంధించినవి ఇవి. సో ఇటు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, అటు ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్స్ కొంచెం గ్రాఫ్స్ తిక్కమ్మక పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ బాగా ఉండాలి. పదే పదే మీకు మెన్షన్ చేస్తున్నాను, మనం చేత్తో గ్రాఫ్ గీస్తే తప్ప మనకి గ్రాఫ్ రాదు. చూస్తే అయితే రానే రాదు, 100% రాదు. రాసి పెట్టుకోండి. అది వస్తే వాళ్ళు అతీత శక్తులు కలిగిన వ్యక్తులు అయి ఉండాలి. నెక్స్ట్ ఇవాళ ఇంకా స్పెషల్గా మనం ఇది మినిమమ్ ఆఫ్ ఈ ఫంక్షన్స్, మ్యాక్సిమమ్ ఆఫ్ ఫంక్షన్స్, గ్రాఫ్లు ఎట్లా డ్రా చేయాలనేది వీటి మీద మనకి జేఈ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఇవాళ మనం కవర్ చేసుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ లెట్ us స్టార్ట్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. మీ అందరికీ తెలుసు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ సింబల్ ఇది. ఇలా మనం క్లోజ్డ్ బ్రాకెట్స్ పెడితే దీని మీనింగు అన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు ఇప్పటి వరకు చాలా చోట్ల. దీంట్లోకి మనం ఏ రియల్ నెంబర్ని పంపించినా బయటకు మాత్రం ఆల్వేస్ ఇంటీజర్సే బయటకు వస్తాయి. అంటే మీరు 2.5 పంపించారనుకోండి, అది 2ని ఇస్తుంది బయటికి. 1.3ని పంపించారనుకోండి, అది 1 ఇస్తుంది. -6.4ని లోపలికి పంపించారనుకోండి, -7ని ఇస్తుంది ఆన్సర్గా. సో ఏదైనా మనకి బయటికి ఇంటీజర్స్గానే వస్తాయన్న సంగతి తెలుసు. అండ్ వీటి గ్రాఫ్ గురించి కూడా మీకు బాగా తెలుసు. స్టెప్స్గా ఉంటాయి ఇలా. సో దీన్ని అందుకనే మనం ఫ్లోర్ ఫంక్షన్ అని కూడా అంటాం. సో ఇలా స్టెప్స్గా ఉంటూ మనకి గ్రాఫ్ ఫామ్ అవుతుంది. ఈ గ్రాఫ్ గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక వీటి ట్రాన్స్ఫర్మేషన్స్ స్టార్ట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్, ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షను, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ రెండు రకాలు ఉంటాయి. y = ఎఫ్ ఆఫ్ ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. ఇది ఎక్స్కి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది మనం సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్లో దీన్ని చూస్తాం. బట్ కంపారిజన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుందని ఇక్కడే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎక్స్కి మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ అప్లై చేసినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మార్క్ ఇంటీజర్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటీజర్ అప్లై చేసినప్పుడు మార్క్ ఇంటీజర్స్ ఆన్ వై యాక్సిస్. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదైతేనేమో ఎక్స్ యాక్సిస్ మీద ఇంటీజర్లు మార్క్ చేస్తాం, అదైతేనేమో వై యాక్సిస్ మీద ఇంటీజర్స్ మార్కింగ్ చేస్తాం. సో మార్కింగ్ చేసి ఏం చేస్తాం అన్నది ఇప్పుడు చూద్దాం. కొంచెం చెప్పాను కదా, గ్రాఫ్ కొంచెం ఏదో తికమక పెట్టినట్టుగా ఉంటుంది. మీరు కొద్దిగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇప్పటి వరకు మీరు పెట్టేదానికంటే కొంచెం ఎక్కువ పెట్టాలి. సో ఇది ఒక గ్రాఫ్ అనుకోండి. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్. నేను ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ నుంచి ఇది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ని తయారు చేయాలనుకుంటున్నాను. ఇది తయారు చేయాలనుకుంటున్నానంటే ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు మార్క్ ఇంటీజర్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఇంటీజర్స్ మార్కింగ్ చేయాలి. 1, 2, 3. ఇది మనం తరతరాలుగా చేస్తున్నదే. వాళ్ళు చెప్పకపోయినా మనం ఎక్స్ యాక్సిస్ మీద ఇంటీజర్సే మార్కింగ్ చేస్తాం. -2, -3, -4. మార్కింగ్ చేశాక ఏం చేయాలన్నది ఇంపార్టెంట్. సో మార్కింగ్ చేసిన తర్వాత ఆ ఇంటీజర్స్ నుంచి వై యాక్సిస్కి ప్యారలల్గా మనం లైన్స్ డ్రా చేయాలండి. వై యాక్సిస్కి ప్యారలల్గా ఆ ఇంటీజర్స్ నుంచి పోయేటట్టుగా ఈ ఇంటీజర్స్ నుంచి పోవాలి ఆ ప్యారలల్ లైన్స్. సో ఇట్లా మనం ప్యారలల్ లైన్స్ డ్రా చేయాలి. రైట్. సో అవసరం లేదు, గ్రాఫ్ లేదు కాబట్టి అవసరం లేదు. గ్రాఫ్ మీకు ఎంత దూరం ఉంటే, ఎన్ని వర్టికల్ లైన్స్కి కవర్ అయ్యేలాగా గ్రాఫ్ ఉంటే అన్ని వర్టికల్ లైన్స్ డ్రా చేయండి. ఓకే, 4 ఇక్కడ అనుకోండి. సో ఇట్లా మనం వర్టికల్ లైన్స్ డ్రా చేయాలి. మీరు ఇంటీజర్స్ మార్క్ చేస్తారు కదా, ఇంటీజర్స్ మీద వర్టికల్ లైన్స్ డ్రా చేయండి. రైట్. ఇది అక్కడే చెప్పుకుందాం, ఇదే కంటిన్యూ చేద్దాం. ఈ మార్కింగ్ చేసిన తర్వాత ఈ వర్టికల్ లైన్స్ మీ గ్రాఫ్ని, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ని ఎక్కడ టచ్ అయినాయో దాన్ని మనం కొంచెం మార్కింగ్ చేసుకుంటాం. ఇది ఒక మార్క్, ఇది ఒక మార్క్,
వర్టికల్ లైన్స్, ఇది కూడా ఒక వర్టికల్ లైన్ అనండి, ఇది కూడా వర్టికల్ లైనే, ఇంటీజర్ నుంచి పోయింది కదా, ఇది ఇంటీజర్ నుంచి పోయింది కదా. సో మార్కింగ్ చేసుకోండి. వర్టికల్ లైన్స్ గ్రాఫ్ని ఎక్కడెక్కడ టచ్ చేసినాయో మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ థిక్ మార్కింగ్ అనమాట, అది థిక్ డాట్. అది ఆ థిక్ డాట్ దగ్గరికి రైట్ సైడ్ ఉండే వర్టికల్ లైన్ ఉంది కదా, రైట్ సైడ్ ఉండే వర్టికల్ లైన్ ఎగ్జాక్ట్గా ఆ వర్టికల్ లైన్ మీద హోల్ మార్కింగ్ చేసుకొని ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. మళ్ళొకసారి చూడండి, ఈ మార్కింగ్ పాయింట్కి ఇమీడియట్ రైట్ సైడ్ ఉండే వర్టికల్ లైన్ నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి. ఈ వర్టికల్ లైన్ నుంచి ఒక హారిజాంటల్ లైన్, ఆ వర్టికల్ లైన్ మీద హోల్ పెట్టాలి. ఇప్పుడు ఈ పాయింట్కి ఎక్కడి నుంచి డ్రా చేయాలి హారిజాంటల్ లైన్ చెప్పండి. ఇగో దీని నుంచి, ఇది కదా వర్టికల్ లైన్, ఈ పాయింట్కి ఇమీడియట్గా రైట్ సైడ్ ఉండే వర్టికల్ లైన్ ఇదే కదా, దీని మీద ఒక హోల్ పెట్టి ఒక హారిజాంటల్ లైన్. ఈ పాయింట్కి ఎక్కడి నుంచి డ్రా చేయాలి హారిజాంటల్ లైన్, ఇది కదా వర్టికల్ లైన్, దీని మీద ఒక హోల్ మార్కింగ్ చేసి ఇగో ఇది. ఇగో ఈ పాయింట్కి ఎక్కడి నుంచి డ్రా చేయాలి హారిజాంటల్ లైన్, ఇది కదా వర్టికల్ లైన్, దీని మీద హోల్ మార్కింగ్ చేసి హారిజాంటల్ లైన్. దీనికి ఎక్కడి నుంచి డ్రా చేయాలి, ఇగో ఇక్కడ హోల్ మార్కింగ్ చేసి హారిజాంటల్ లైన్. దీనికి ఎక్కడి నుంచి డ్రా చేయాలి, ఇక్కడ హోల్ మార్కింగ్ చేసి అయిపోయింది. అంతే, దట్ సింపుల్. సో ఇప్పుడు మీరు ఏదైతే డ్రా చేసిన ఈ రెడ్ కలర్ హారిజాంటల్ లైన్స్, వన్ సైడ్ హోల్ వన్ సైడ్ థిక్ డాట్ ఏవైతే ఉన్నాయో, సో ఆ హారిజాంటల్ లైన్సే ద గ్రాఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అవుతాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలా ఈజీ అండి. అయితే ఇక్కడ దీంట్లో ఉన్న మతలబ్ ఏంటి, లాజిక్ ఏంటి, ఎందుకు హారిజాంటల్ లైన్స్ డ్రా చేసాము అన్న దానికి మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సాటిస్ఫాక్షన్ కోసం. అంటే బట్టి పట్టడం కాదు కదా మనకు కావాల్సింది, అది అర్థం కావాలి కదా. కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంత ఈజీగా అర్థమైతే దీంతో ఇబ్బంది లేదు, నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. చూడండి, మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఏంటండి, ఎఫ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. బాగా వినండి, మన దగ్గర ఉన్న గ్రాఫ్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే గ్రాఫ్ ఉంది, ఎఫ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అనే గ్రాఫ్ ఉంది. ఇప్పుడు మన దగ్గర రెండు గ్రాఫ్లు ఉన్నాయి. మీరు ఎక్స్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో 1 పెట్టారండి, ఎక్స్ వాల్యూ 1 పెట్టారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఒక ఆన్సర్ వస్తుంది. దీన్ని టేబుల్ లాగేద్దాం, మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలాగా నేను పని చేస్తాను. ఇట్లాగా చిన్న టేబుల్ లాగేస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఎక్స్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. డన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూస్ మనం ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేద్దాం, ఇక్కడ ఎక్స్ తీసుకుందాం. ఎక్స్ వాల్యూస్ తీసుకుందాం, ఇక్కడ ఎక్స్ రాద్దాం. రైట్, ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ దగ్గర మీరు 1 పెట్టారనుకోండి, బాగా వినండి, ఎక్స్ దగ్గర మీరు 1 పెట్టారనుకోండి, జనరల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ 2 వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ 2 వచ్చింది. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా 2నే వస్తుంది, ఎందుకంటే ఎక్స్ 1 కదా, ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంటుందో ఎఫ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కూడా అదే ఉంటుంది. ఎక్స్ 1.2 అయిందనుకోండి, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మారుతుంది, సంథింగ్ 2.6 ఏదో వస్తుంది, కానీ ఎఫ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ స్టిల్ 2నే ఉంటుంది. ఎందుకంటే గ్రేటెస్ట్ ఇంటీజర్లో ఉంది కదండి ఎక్స్, ఎక్స్ మీరు 1.2 తీసుకుపోయి ఇక్కడ పెట్టండి, ఎఫ్ ఆఫ్ 1.2 ఈజ్ నన్ అదర్ దాన్ ఎఫ్ ఆఫ్ 1 కదా. అగైన్ 1.2కి గ్రేటెస్ట్ ఇంటీజర్ 1 అంటే 1 పెట్టినప్పుడు మీకు ఏం ఆన్సర్ వస్తుందో 1.2 పెట్టినప్పుడు కూడా అది వస్తుంది. ఫంక్షన్ మారచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మారుతుంది. చూడండి, ఇప్పుడు మీకు ఇదే ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇగో 1 పెట్టినప్పుడు ఉదాహరణకి ఈ బ్లాక్ కలర్ ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒరిజినల్ ఫంక్షన్. ఇది ఎంత ఉంది, 1 దగ్గర ఎంత ఉంది సుమారుగా, ఇక్కడ వాల్యూ మనం రెడ్ మళ్ళీ కలిసిపోతుంది, రెడ్ వద్దు, వేరే కలర్ తీసుకుందాం, సేమ్ బ్లూ. 1 దగ్గర సపోజ్ సుమారుగా 2 ఉందండి, 1.1 దగ్గరకు రండి, 1.2 దగ్గర రండి, మంచిగా చూడండి, 1.2 దగ్గర రండి, మన గ్రాఫ్, మన ఒరిజినల్ గ్రాఫ్ను చూడండి. 1.2 దగ్గర ఒరిజినల్ గ్రాఫు
2 ఏదో 2.3 అనుకుందాం, 1.2 అంటే 2.6 అనుకుందాం, పోయిందేముంది అనుకుందాం సపోజ్. కానీ మన రెడ్ కలర్ గ్రాఫ్ను చూడండి, ఎఫ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ చూడండి, 1కి 2 ఉంది, రెడ్ది చూడండి 1కి 2 ఉంది, 1.2 కూడా 2నే ఉంది, 1.3 కూడా 2నే ఉంటుంది, అట్లా 1.9 కూడా 2నే ఉంటుంది. 2కి దగ్గర పోయే వరకు ఆన్సర్ 2నే ఉంటుంది. 2 అనగానే ఇగో ఈ ఒరిజినల్ ఫంక్షన్ 2 దగ్గర ఎంత ఉంటుందో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ కూడా 2 దగ్గర అంతే ఉంటుంది. ఇది ఇక 2 దాటాక మళ్ళీ ఒరిజినల్ ఫంక్షన్ వాల్యూస్ మారచ్చు, కానీ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్స్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు, గ్రేటెస్ట్ ఇంటిజర్లో పెట్టారు. ఎక్స్ బదులు 1 పెడితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆన్సర్ ఏది ఉంటుందో 1 పెట్టినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆన్సర్ ఏముంటుందో గ్రేటెస్ట్ ఇంటిజర్ ఆన్సర్ అదే ఉంటుంది. కానీ మీరు 1.1, 1.2లు ఏవి పెట్టిన డెసిమల్స్ చివరికి అది 1 తీసుకుంటుంది కదా, గ్రేటెస్ట్ ఇంటిజర్ కాబట్టి 1 అది 1 కిందనే తీసుకుంటుంది. మీరు 1.2 ఇచ్చినా కూడా అది ఎఫ్ ఆఫ్ 1 కిందనే తీసుకుంటుంది. 1.3 ఇచ్చినా కూడా 1కి ఏం ఆన్సర్ వస్తుందో అదే వస్తుంది. 1.5 తీసుకున్నా కూడా 1కి ఏం ఆన్సర్ వస్తుందో అదే వస్తుంది. కాబట్టి 1 అబౌవ్ ఆల్ వాల్యూస్కి ఒక కాన్స్టాంట్ ఫిక్స్డ్ ఆన్సర్ వస్తుంటుంది. అందుకని ఇక్కడ హారిజాంటల్ లైన్ కాన్స్టాంట్గా ఉంటే ఒక ఫంక్షన్ హారిజాంటల్ లైన్ వస్తుంది. అలాగనే 2 నుంచి 3 వరకు వాల్యూస్కి ఒక కాన్స్టాంట్ ఆన్సర్ వస్తుంటుంది అంటే అక్కడ హారిజాంటల్ లైన్. ఇగో ఈ మధ్యలో వాల్యూస్కి ఒక హారిజాంటల్ లైన్. ఎట్లా గ్రాఫ్ ఏమో మారుతుండొచ్చు, ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క ఆన్సర్ రావచ్చు గ్రాఫ్లో ఒరిజినల్గా. కానీ గ్రేటెస్ట్ ఇంటిజర్ అప్లై చేసినప్పుడు మీరు 1 దాటి 2 మధ్యలో ఏ వాల్యూస్ ఇచ్చినా అది 1గానే తీసుకుంటుంది. 2 దాటి 3 మధ్యలో వాల్యూస్ ఏవి ఇచ్చినా అది 2గానే తీసుకుంటుంది. అందుకని 2కి వచ్చే ఆన్సర్ని వాటికి ఇస్తుంటుంది. అర్థం ఎలా చెప్పగలిగానా? చాలా ఈజీ అండి. మీకు అర్థం కాకపోతే ప్రాబ్లం అది నాలో అయి ఉండాలి, నేను ఇంకా మీకు పర్ఫెక్ట్గా అర్థమయ్యేలా చెప్పకపోయి ఉండాలి. కానీ కాన్సెప్టుల్లో లేదు. ఇంకో రకంగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ నా వల్ల మీకు అర్థం కాకపోతే. సో మొత్తానికైతే హారిజాంటల్ లైన్స్ మాత్రమే వస్తాయి ఎఫ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్లో. ఒక ఒరిజినల్ గ్రాఫ్ తీసుకుని ఒక ఒరిజినల్ ఫంక్షన్ తీసుకుని సైన్ ఎక్స్ గ్రాఫ్ నుంచి సైన్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ను తయారు చేద్దాం. ఓకే, సైన్ π/2 π 3π/2 ఇది 2π. చూడండి, ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ మీకు ఏం చెప్పాను, ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఉంటే మార్క్ ఇంటీజర్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద మనం ఇంటీజర్స్ మార్కింగ్ చేయాలి. కానీ జనరల్గా సైన్ గ్రాఫ్ గీసేటప్పుడు మనం ఇంటీజర్లు మార్కింగ్ చేయాలి. π/2 π 3π/2 ఈ మార్కింగ్ చేసుకొని వీటి ప్రకారం మనం జనరల్గా గ్రాఫ్ గీస్తాం. సో అలానే నేను కూడా ఇప్పుడు ఒక గ్రాఫ్ గీస్తున్నా. కానీ మార్కింగ్ చేయాల్సింది ఏంటదట, మార్కింగ్ చేయాల్సింది ఇంటీజర్స్ ఎక్స్ యాక్సిస్. సో ఇంటీజర్స్ మార్కింగ్ చేద్దాం. ఇప్పుడు మనం 1 2 3లు మార్కింగ్ చేద్దాం. కొంచెం జాగ్రత్త చూడండి 1 2 3లు ఎక్కడ ఉంటాయో. సో 1 ఇక్కడెక్కడ ఉంటుందండి, సుమారుగా 1, 2 ఇక్కడెక్కడ ఉంటుంది, ఇగో 3 ఇక్కడెక్కడ ఉంటుంది, అలాగనే 4 3π/2 3π/2 అంటే π/2 అంటే 3.14/2 2 1s are 2 2 5s are 1.5 into 3 45 అంటే 4.5 అంటే ఇక్కడెక్కడ ఉంటుంది అయితే 5 2π అంటే 3.14 into 2 6.28 అంటే 6 ఇక్కడే ఉంటుంది, అయితే 7 ఇక్కడ ఉంటుంది. సో ఇంటీజర్స్ మార్కింగ్ చేశాను నేను. పై వాల్యూ 3.14 కదా, సో ఆ క్యాలిక్యులేషన్ వేసి ఆ ఇంటీజర్స్ ముందుంటాయో అనుకుంటాయో చూసుకున్నా. ఇప్పుడు ఈ ఇంటీజర్స్ మనం ఏం చేయాలి, ఇంటీజర్స్ నుంచి వర్టికల్ లైన్స్ డ్రా చేయాలి. ఇలా వర్టికల్ ఇంటీజర్స్ నుంచి డ్రా చేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఇంటీజర్స్ నుంచే మనం వర్టికల్ లైన్స్ డ్రా చేయాలి. ఎందుకంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్కి ఇంటీజర్సే కదా ఆన్సర్స్ వచ్చేది. చేశాక ఈ వర్టికల్ లైన్స్ మన ఫంక్షన్ ఎక్కడెక్కడ టచ్ చేసినా ఇది కూడా ఒక వర్టికల్ లైనే. ఇక్కడ కూడా టచ్ చేసింది, ఇక్కడ ఇది కాదు, ఇది ఇక్కడ లేదుగా వర్టికల్ లైన్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ.
సో మనం ఇలా వర్టికల్ లైన్స్ మన గ్రాఫ్ని ఎక్కడ టచ్ చేసావో మెన్షన్ చేశాక ఏం చేసావు, నెక్స్ట్ ఆ ఇంటర్సెక్షన్ పాయింట్కి ఇమీడియట్ రైట్ సైడ్ ఉండే వర్టికల్ లైన్ నుంచి ఒక హారిజాంటల్ లైన్, ఇక్కడ నుంచి ఒక హారిజాంటల్ లైన్, ఇక్కడ నుంచి ఒక హారిజాంటల్ లైన్, ఇక్కడ నుంచి ఈ పాయింట్కి హారిజాంటల్ లైన్, ఇక్కడ నుంచి ఈ పాయింట్కి హారిజాంటల్ లైన్, ఖతం. డన్. సారీ ఇక్కడ రాదు, ఇక్కడ తీసుకోకూడదు, వర్టికల్ లైన్ లేదు కదా, ఇది ఒమిట్ చేయండి, దాన్ని డిలీట్ చేసుకోండి. సో ఇప్పుడు బ్లాక్ కలర్లో మీకు ఏవైతే కనిపిస్తున్నాయో అవే సైన్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్లో అవుతాయి. ఇంకోటి చూద్దాం, ఈ పవర్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ ఫంక్షన్ నుంచి ఈ పవర్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ తయారు చేద్దాం. ఈ పవర్ ఎక్స్ అంటే మీకు తెలుసు 1 నుంచి ఇలా వెళ్తుంది గ్రాఫ్, ఇది ఈ పవర్ ఎక్స్. సో మనం యాజ్ ఇట్ ఈస్గా ఇంటీజర్స్ మార్కింగ్ చేద్దాం. 1 2 3 4 -1 -2 -3. సో ఓకే, మార్కింగ్లు అయిపోయినాయి. నెక్స్ట్ వర్టికల్ లైన్స్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఇది కూడా వర్టికల్ లైన్, ఇంటీజరే కాబట్టి వర్టికల్ లైన్స్ 4 ఇంచ్. సో వర్టికల్ లైన్స్ గ్రాఫ్ని ఎక్కడెక్కడ టచ్ చేసినా అక్కడ మార్కింగ్లు చేసుకోండి. ఫటాఫట్ అయిపోతుంది. మీరు హారిజాంటల్ లైన్ ఇక్కడ నుంచి గీసారు ఇమీడియట్ రైట్ సైడ్ వర్టికల్ నుంచి. మీరు గేర్లేకండి, నేనే పొరపాటు పడ్డాను. ఓకే, సో ఇట్లా. సో రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి. మనం రిఫరెన్స్ కోసం బ్లాక్ లైన్ ఉంచాం. బ్లాక్ లైన్ అసలు మన గ్రాఫ్లో ఈ గ్రాఫ్కి బ్లాక్ లైన్కి సంబంధం లేదండి. ఇది ఈ పవర్ ఎక్స్కి సంబంధించింది గ్రాఫ్. దాన్ని బేస్ చేసుకొని మనం ఈ హారిజాంటల్ లైన్స్ డ్రా చేస్తాం. కానీ వన్స్ డ్రా చేసిన తర్వాత మనకి బ్లాక్ది గ్రాఫ్ అసలు కనిపించకూడదు. ఈ పవర్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ అంటే అదే ఉండాలి. ఓకేనా, ఒకసారి ఇవి కూడా తీసేద్దాం. వర్టికల్ లైన్స్ కూడా మీకు క్లియర్గా ఇంకా స్పష్టంగా కనపడతాయి. చూడండి, ఓన్లీ హారిజాంటల్ లైన్స్ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో దట్ ఈజ్ ఈ పవర్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ సెకండ్ది, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఉంది. ఇందాకనే చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఉంటే మనం ఏం చేస్తాం, మార్క్ ఇంటీజర్స్ ఆన్ వై యాక్సిస్ మీద ఇంటీజర్స్ మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఇందాకలాగానే మార్కింగ్ చేసుకోవటం. అయితే దాని తర్వాత కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మార్కింగ్ చేసుకునే వరకు సేమే. ఏదో ఒక ర్యాండమ్ గ్రాఫ్ తీసుకుందాం. ఇంటీజర్స్ మార్కింగ్ ఆన్ వై యాక్సిస్ 1, ఓకే, 2 3 4, -1 -2 -3 -4. సో ఇంటీజర్స్ మార్క్ చేసుకున్న తర్వాత మనం హారిజాంటల్ లైన్స్ డ్రా చేయాలి. ఇందాక మనం ఏం డ్రా చేసాము, వర్టికల్ లైన్స్ డ్రా చేసాము. ఇంటీజర్స్ నుంచి వర్టికల్ లైన్స్ డ్రా చేసాము. ఎక్స్ యాక్సిస్ మీద కదా మనం ఇంటీజర్స్ తీసుకుంది. ఇప్పుడు మనం వై యాక్సిస్ మీద ఇంటీజర్స్ తీసుకున్నాం కాబట్టి హారిజాంటల్ లైన్స్ డ్రా చేయాలి. రైట్. సో ఇట్లా ఈ హారిజాంటల్ లైన్లు మనం ఏవైతే డ్రా చేసామో బాగా గుర్తుపెట్టుకోండి. ఈ హారిజాంటల్ లైన్స్ ఫ్లోర్స్గా పనిచేస్తాయి. దీస్ హారిజాంటల్ లైన్స్ బిహేవ్ లైక్ ఫ్లోర్స్. దిస్ ఈజ్ ది ఫ్లోర్ ఫంక్షన్. అందుకని ఫ్లోర్స్గా పనిచేస్తాయి. ఆ ఫ్లోర్గా పనిచేయటం అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏం చేస్తామో ఒకసారి కొంచెం చూద్దాం జాగ్రత్తగా. ఇప్పుడు హారిజాంటల్ లైన్స్ ఇందాకలాగానే మన గ్రాఫ్ని ఎక్కడెక్కడ టచ్ చేసినాయో వాటన్నిటిని మనం మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఇందాక చేసుకున్నట్టే మార్కింగ్ చేసుకుంటాం. సో మళ్ళీ ఇక్కడ టచ్ చేసింది, హారిజాంటల్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసిన దగ్గరే. రైట్, ఇది టచ్ చేసింది. హారిజాంటల్ లైన్ మన గ్రాఫ్ని ఇంటర్సెక్ట్ చేయలేదు, టచ్ చేసింది. ఓకే ఓకే ఓకే. ఏవైతే టచ్ చేసిన పాయింట్స్ ఉన్నాయో ఈ టచ్ చేసిన పాయింట్స్ దగ్గర నుంచి మనం వర్టికల్ లైన్స్ డ్రా చేయాలండి. ఇది జాగ్రత్త. ఇప్పుడు ఇందాక మనకు ఆ పరిస్థితి లేదు. ఇందాక మనం చక్కగా వర్టికల్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్స్ దగ్గర నుంచి ఇట్లా హారిజాంటల్ మార్కింగ్ చేసుకుంటే గ్రాఫ్ అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు. మన గ్రాఫ్ని ఈ హారిజాంటల్ లైన్స్ ఏవైతే మనం అన్నీ గీసామో ఇంటీజర్స్ నుంచి ఇవి ఎక్కడెక్కడ టచ్ చేసినాయో ఆ మార్కింగ్ చేసుకున్నాక
ఆ మార్కింగ్ నుంచి ఇప్పుడు మనం వర్టికల్ లైన్స్ డ్రా చేయాలి. వర్టికల్ లైన్స్ మనం ఒక సింపుల్ లైన్ గ్రీన్ కలర్ తీసుకున్నాం. రైట్, ఈ గ్రీన్ కనపడుతుందా? ఓకే, బెటరే కదా. కొంచెం వర్టికల్ లైన్స్ డ్రా చేయడం దగ్గర నాకు ఒక ప్రాబ్లం ఉంటుంది, కరెక్ట్గా వర్టికల్గా రావు. అవి కరెక్ట్గా వర్టికల్గా వస్తేనే మనకి గ్రాఫ్ కూడా పర్ఫెక్ట్గా డ్రా చేస్తాం. నాకే అదొక పెద్ద సమస్య. ఓకే, ఇగో ఇక్కడ డ్రా చేయాలి వర్టికల్ లైన్. ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ వర్టికల్ లైన్స్. ఇది మళ్ళీ ఇక్కడ కొంచెం దగ్గరకు వస్తాం. సో ఇట్లా వర్టికల్ లైన్స్ డ్రా చేశాక మీరు గ్రాఫ్ని ఒక్కసారి ఈ రెడ్ కలర్లో మీకు కనిపిస్తున్న గ్రాఫ్ని మీరు ఎక్కడైనా పరిశీలించండి. ఇప్పుడు చూడండి, ఇగో ఇక్కడ నేను ఈ గ్రాఫ్ పీస్, ఈ గ్రాఫ్ ముక్కలు అనుకుంది. ఇది ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క. మీరు ఏ ముక్క తీసుకోండి, అంటే ఏ పీస్ ఆఫ్ గ్రాఫ్ తీసుకోండి, దాని చుట్టూ ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. బాగా చూడండి, దాని చుట్టూ ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది, దాని చుట్టూ ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ రెక్టాంగిల్లో ఈ కింద ఉండేది ఫ్లోర్, ఆ పీస్కి కింద ఫ్లోర్. ప్రతి పీస్కి ఫ్లోర్ ఉంటుందండి. ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఇది ఉంది, ఈ పీస్ ఉంది, ఈ పీస్కి చుట్టూ రెక్టాంగిల్ ఫామ్ అయిందా? ఈ రెక్టాంగిల్లో అడుగున ఉండేది ఫ్లోర్ అవుతుంది. ఎవరికి ఫ్లోర్ అవుతుంది? ఓన్లీ ఈ భాగానికి ఇది ఫ్లోర్. ఈ రెడ్ కలర్ దానికి ఇగో ఇది ఫ్లోర్, ఈ రెడ్ కలర్ దానికి ఇగో ఇది ఫ్లోర్, ఈ చిన్న భాగం ఫ్లోర్. ఈ రెడ్ కలర్ దానికి ఇగో ఇది ఫ్లోర్, ఇక్కడ ఉన్నది అడ్డంగా ఉన్నది. ఈ రెడ్ కలర్ దానికి ఇది ఫ్లోర్. అట్లా మీకు ప్రతి దానికి ఫ్లోర్లు ఉంటాయండి. ఇక్కడ కూడా ఈ రెడ్ కలర్ దానికి ఇగో ఈ చిన్న వెడల్పు, ఈ గ్యాప్ ఫ్లోర్. నెక్స్ట్ ఇగో ఈ చిన్నదానికి ఇగో చిన్న ఫ్లోర్. సో ఇట్లా, సో దీనికి ఇగో ఫ్లోర్ ఇక్కడ మంచిగా క్లియర్గా పెద్దగా కనిపిస్తుంది. ఇగో ఈ పార్ట్కి ఇగో ఇది ఫ్లోర్. సో ఇక్కడ ఫ్లోర్ కొంచెం చిన్నగా ఇరుగ్గా ఉన్నాయి. ఆ ఫ్లోర్ల సంగతి అవుతుంది, అక్కడ మనం గ్రాఫ్లు గీస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతాయి. సార్, ఫ్లోర్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఇప్పుడు మనం ఆ ఫ్లోర్ల మీదకి మనం పడేయాలి. ఇప్పుడు ఈ పీస్ ఉంది చూసారా, ఈ పీస్ ఏదైతే ఉందో అది ఆ ఫ్లోర్ మీద పడిపోతుంది. ఇది జాగ్రత్తగా ఇక్కడ నేను రఫ్గా డ్రా చేస్తాను చూడండి. ఇది గ్రాఫ్ పీస్, దీని చుట్టూ రెక్టాంగిల్ ఫామ్ అయిందని మీకు చెప్పాను నేను. ఇట్లా ఏ పీస్ చుట్టూ అయినా సరే రెక్టాంగిల్ ఉంది కదా, ఈ పీస్ ఏదైతే ఉందో ఆ పీస్, ఈ పార్ట్ ఏదైతే గ్రాఫ్ పార్ట్ ఉన్నది ఈ హారిజాంటల్ మీదకి పడిపోతుంది. ఇలా పడిపోతుంది, ఇలా ఉంది కదా పీసు, ఇట్లా. సో ఆ గ్రాఫ్ హారిజాంటల్ లైన్ మీదకి పడిపోతుంది. సో అది ఇక్కడ జరిగేది అది. సో ఇప్పుడు ఇది ఉందా, ఇది ఈ ఫ్లోర్ మీద పడిపోతుంది. పడిపోయేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఫ్లోర్ని టచ్ చేసిన పార్ట్ ఏది ఈ గ్రాఫ్ పీస్లో? ఇదే కదా, ఈ మూల నుంచి కదా. ఆ మూలన థిక్ లైన్ డ్రా చేయాలి, ఇక్కడ హోల్ మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రెడ్ కలర్ గ్రాఫ్ పోయింది, ఆ గ్రాఫే ఈ హారిజాంటల్ లైన్గా మారింది. అలాగనే ఈ రెడ్ కలర్ పార్ట్ ఏదైతే గ్రాఫ్ ఒరిజినల్ గ్రాఫ్ ఉందో అది కూడా ఇగో ఇట్లా, ఇది కదా ఫ్లోర్, ఇక్కడ ఫ్లోర్ టచ్ అయిన పార్ట్ ఇది కదా, ఇక్కడ థిక్, ఇక్కడ హోల్. సేమ్ ఈ లైన్ ఇక్కడ థిక్, ఇది హోల్. ఇది ఇక్కడ థిక్, ఇది హోల్. ఇది చూడండి కొంచెం జాగ్రత్తగా, ఇది దీనికి ఫ్లోర్ ఇదండి, ఇదే కదా క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా, ఇది ఫ్లోర్. సో ఈ ఏదో యూ షేప్లో ఏదైతే కర్వ్ ఇలా యూ షేప్లో ఉందో ఆ యూ షేప్లో ఉన్న కర్వ్ చక్కగా నీట్గా ఫ్లోర్ మీద అడ్డంగా పడిపోతుంది. బోత్ సైడ్స్ హోలే, బాగా గుర్తుపెట్టుకుని, బోత్ సైడ్స్ హోలే. ఎందుకంటే ఈ కర్వ్ అసలు ఫ్లోర్ని టచ్ చేయలేదు, ఫ్లోర్ని టచ్ చేసిన దగ్గరే థిక్ డాట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కర్వ్ ఉంది, ఫ్లోర్ని ఇక్కడ టచ్ చేసిన కాబట్టి థిక్ డాట్. ఈ కర్వ్ ఉంది, దాని ఫ్లోర్ ఇది, దాని ఫ్లోర్ ఇది, ఫ్లోర్ని ఇక్కడ టచ్ చేసి థిక్ డాట్. ఇది ఫ్లోర్ని టచ్ చేయలేదు కాబట్టి ఎక్కడ ఈ చివర హోలే, ఈ చివర హోలే. సో మధ్యలో హారిజాంటల్ లైన్. సో ఇప్పుడు ఈ కర్వ్ లేదు, ఈ కర్వే ఇగో ఇలా మారిపోయింది, హారిజాంటల్ లైన్గా మారిపోయింది. మీకు కొంచెం ఓపిక ఉంటే ఇగో దీన్ని చూడండి, ఇది చూడండి, ఇది ఫ్లోర్ని ఇక్కడ టచ్ చేసింది కాబట్టి ఇది థిక్, ఇది ఓపెన్. సో ఈ హారిజాంటల్ లైన్. సో ఈ కర్వ్ ఇలా హారిజాంటల్ లైన్ పడిపోయింది. సో ఎక్కడ బాక్స్లో అక్కడ, ఎక్కడ డబ్బాలో, ఎంత చిన్న డబ్బా అయినా సరే, ఏ బాక్స్లో ఉన్న పీస్ ఆ బాక్స్ ఫ్లోర్ మీద పడిపోతుంది. ఇది గ్రాఫ్. చెప్పగలిగాను అర్థమయ్యేలాగా?
ఏ బాక్స్లో ఉన్న పీస్ ఆ బాక్స్లోనే ఫ్లోర్ మీద పడిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఉందండి, ఇది ఉంది. ఇక్కడ చూడండి, ఈ పీస్ ఇక్కడ ఫ్లోర్ మీద పడిపోతుంది. బాగా ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. ఈ పీస్ ఇక్కడ ఫ్లోర్ మీద పడిపోతుంది. ఇక్కడ హోల్ ఫామ్ అయ్యి ఇక్కడ థిక్ లైన్. ఎందుకంటే ఇక్కడ థిక్ లైన్ ఎందుకు? ఈ పీస్ ఇక్కడ ఫ్లోర్ని ఇక్కడ టచ్ చేసింది కాబట్టి. ఇప్పుడు ఇటు పక్కన పీసు ఫ్లోర్ని ఇక్కడ టచ్ చేసింది కాబట్టి ఈ పీస్కి ఫ్లోర్ ఇదే కదా. సో ఇది హారిజాంటల్ లైన్ అయిపోయింది. ఇది హోల్ హారిజాంటల్ లైన్ ఈ పీస్ కోసం. కానీ ఇక్కడ పాయింట్ మాత్రం హారిజాంటల్ లైన్ టచ్ చేసింది కాబట్టి అక్కడ పాయింట్ కింద పడదు. చూడండి, ఈ కర్వ్లో ఇది మీకు ఇక్కడ డ్రా చేస్తుంది చూడండి. ఇలా కర్వ్ ఉంది, దాని చుట్టూ రెక్టాంగిల్ ఇట్లా ఫామ్ అయింది. ఈ కర్వ్ పార్ట్ ఈ ఫ్లోర్ మీద పడిపోతుంది, ఈ కర్వ్ పార్ట్ ఈ ఫ్లోర్ మీద పడిపోతుంది. కానీ ఈ పాయింట్ ఫ్లోర్ మీద పడుతుంది, ఎందుకంటే అది ఆల్రెడీ ఫ్లోర్కి ఆనుకుని ఉంది. ప్రతి హారిజాంటల్ లైన్ ఒక ఫ్లోర్ అని మీకు అందుకే నేను చెప్పాను. ప్రతి హారిజాంటల్ లైన్ ఒక ఫ్లోరే కాబట్టి ఈ పాయింట్ ఆల్రెడీ ఫ్లోర్కి ఆనుకొని ఉంది కంటే ఆ పాయింట్ కింద పడదు. పాయింట్కి ఆనుకోకుండా ఉన్న మిగిలిన ఈ కర్వ్డ్ పీస్ ఏది ఉందో అది ఫ్లోర్ మీద పడిపోతుంది. సో ఇది f(x)కి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. అది కొంచెం లెవెల్ 2 అన్నది కొద్దిగా డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనేది మ్యాక్సిమం అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో కొంచెం ఓపిక మీరు కూడా పట్టండి. ఓకే, ఇక దీని గ్రాఫ్ గీద్దాం. x² - 1. x² - 1కి గ్రేటెస్ట్ ఇంటిజర్ అంటే ఇది నథింగ్ బట్ f(x) ఇదనమాట. x² - 1 f(x) అయితే f(x)కి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అనర్థం. అంటే ఈ గ్రాఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ y = x² - 1 గ్రాఫ్ గీయాలి, దానికి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అప్లై చేయాలి. ఇంతకీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? y = x² గ్రాఫ్ ఒరిజినల్ గ్రాఫ్ ఉందా, మనం పారాబోలా చూస్తాం, ఆ గ్రాఫ్ నుంచి x² - 1. సో కొంచెం వెడల్పుగా గీస్తాను. యాక్చువల్గా x² గ్రాఫ్ ఇట్లా యూ షేప్లో వస్తుంది. మనకి గీతలు వర్టికల్ లైన్స్ గీసేటప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది x², y = x² గ్రాఫ్. యాక్చువల్గా దీంతో కూడా మనకు పని లేదు. x² - 1 అంటే ఎలా ఉంటుందండి? x² - 1 అంటే గ్రాఫ్ 1 స్టెప్ కిందకి దిగాలి. సో -1 దగ్గరికి దిగాలి. సో అప్పుడు ఇది అవసరం లేదు, తీసేద్దాం. సో ఇక్కడ -1 తీసుకుందాం, ఇక్కడ 1 తీసుకుందాం. సో గ్రాఫ్ పారాబోలా అట్లా. యాక్చువల్గా ఇంత వెడల్పు ఉండదు ఒరిజినల్ గ్రాఫ్. మీకు లైన్లు గీసేటప్పుడు అన్ని ఇరుకు అయిపోతున్నాయని నేను వెడల్పు గీసాను. -1 1 దగ్గర టచ్ అవుతుంది గ్రాఫ్. ఇది ఎలా కనిపెట్టగలిగాము? మీరు స్కూల్లో చేశారు ఈ పారాబోలాలు గీయటం. x² - 1 అంటే x - 1 × x + 1 కదా ఫ్యాక్టరైజేషన్ చేస్తే. సో దీని 0 వాల్యూస్ 1 - 1లే కదా. సో 1 - 1 దగ్గర x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసుకుని పోతుంది. ఇది x² - 1 f(x) గ్రాఫ్. ఇప్పుడు దీనికి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ చేయాలంటే మనం y యాక్సిస్ మీద మార్కింగ్ చేసుకోవాలి. 1 2 3 4 ఆల్రెడీ -1 -2 ఇక కింద కోసం గ్రాఫ్ లేదు కదా. సో వీటి నుంచి మనం హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. హారిజాంటల్ లైన్స్ ఇంటీజర్స్ నుంచి 0 నుంచి కూడా హారిజాంటల్ లైన్. ఇది కూడా ఇక్కడ ఈ హారిజాంటల్ లైన్స్ మన గ్రాఫ్ని ఎక్కడెక్కడ టచ్ చేసినాయో అక్కడ మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ల పాయింట్ల దగ్గర మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? వర్టికల్ లైన్స్ డ్రా చేయబోతున్నాం. వర్టికల్ లైన్స్ ఎల్లో కలర్ తీసుకుందామా? రైట్, ఎల్లో కలర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే ఓకే. సో వర్టికల్ లైన్, వర్టికల్ లైన్, వర్టికల్ లైన్, వర్టికల్ లైన్, వర్టికల్ లైన్. ఇప్పుడు చెప్పండి, ఇక గ్రాఫ్ హారిజాంటల్స్ డ్రా చేద్దాం. ఇక రెడ్ కలర్ తీసుకుందాం. ఈ గ్రాఫ్ యొక్క హారిజాంటల్ ఇది ఎక్కడ పడిపోతుంది? దీని ఫ్లోర్ ఇదే కదా, ఇది ఫ్లోర్, ఇది ఓపెన్ హోల్.
ఈ ఈ పీస్కి ఫ్లోర్ ఇది 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 ఓపెన్ హోల్, దీనికి ఇది ఫ్లోర్ ఓపెన్, దీనికి ఇది ఫ్లోర్, ఇక్కడ థిక్ లైన్ ఇటు పక్కన ఓపెన్. సరే అట్లా పోయిన కొద్దీ మనం తీసుకుంటూ పోతాం. ఇటు రండి. ఈ పీస్కి ఈ కింద ఉన్నది ఫ్లోర్, ఇది థిక్ లైన్, ఇది హోల్, దీనికి ఇది ఫ్లోర్ ఇటు ఓపెన్, ఈ పీస్కి ఇది ఫ్లోరు ఇటు థిక్ ఇటు ఓపెన్, దీనికి ఇది ఫ్లోరు ఇటు థిక్ ఇటు ఓపెన్. రైట్, అయిపోయింది. సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ గ్రాఫ్ని మనము x² - 1 గ్రాఫ్ని కొంచెం నీట్గా కల్లారా చూసుకుందాం. సో వీటిని తీసేద్దాం, ఈ వర్టికల్ లైన్స్ని తీసేద్దాం, హార్జెంటల్ లైన్స్ని తీసేద్దాం, ఈ గ్రాఫ్ని కూడా తీసేద్దాం. కొంచెం మీకు క్లియర్గా కనిపిస్తుందా? సో ఇప్పుడు మనకి రెడ్ కలర్లో ఏవైతే మార్కింగ్లు హారిజాంటల్ లైన్స్ కనపడుతున్నాయో అవే x² - 1 యొక్క గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్. రైట్, sin x కూడా ఉంది. sin x కూడా మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఫటాఫట డ్రా చేసేద్దాం. చలో, పోయినప్పుడు గుర్తా మనం ఎంత దూరం అయినా గీసుకోవచ్చు. ఇది π/2, π/2 కాదు, ఇది π, ఇక్కడ π/2, ఇక్కడ 3π/2, ఇక్కడ 2π. సో ఇంటీజర్స్ మనం ఎక్కడ మార్కింగ్ చేయాలి? y యాక్సిస్ మీద. ఎందుకు? గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్కి ఉంది కదా. సో y యాక్సిస్ మీద ఇంటీజర్స్ మార్కింగ్ చేయాలి. ఇవి ఇంటీజర్స్ 1, 0, -1. సో హారిజాంటల్ లైన్స్ అక్కడి నుంచి డ్రా చేస్తాం మనం ఇప్పుడు. సో 1 నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం, 0 నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం, -1 నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. సో హారిజాంటల్ లైన్స్ మన గ్రాఫ్ని ఎక్కడెక్కడ టచ్ అయినా అక్కడ మార్కింగ్ చేసుకుందాం. సో ఈ మార్కింగ్స్ దగ్గర వర్టికల్ లైన్స్ డ్రా చేయాలి. ఇది ఒక వర్టికల్ లైన్, ఒక వర్టికల్ లైన్, వర్టికల్ లైన్, వర్టికల్ లైన్. సో ఇక దేని ఫ్లోర్ దాని, ఇక ఈ పీస్ ఉంది, దీని ఫ్లోర్ ఏదండి? ఇది. సో ఇటు థిక్ ఇటు ఓపెన్. ఈ లైన్ ఉంది, దీని ఫ్లోర్ ఏది? ఇది. ఇటు థిక్ ఇటు ఓపెన్. చూడండి, ఇగో ఇక్కడ ఒక డాట్ పెట్టాలి, ఎందుకంటే హారిజాంటల్ లైన్కి ఆనుకొని ఉంది, ఇది ఫ్లోరే. హారిజాంటల్ లైన్స్ అన్ని ఫ్లోరు. మన గ్రాఫ్ హారిజాంటల్ లైన్ టచ్ అయిన దగ్గర పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ కింద పడదు. ఆ పాయింట్ హారిజాంటల్ ఫ్లోర్కి ఆనుకొని కింద పడదు. ఫ్లోర్కి మధ్యలో ఉన్నవి చూసారా? ఇదో ఫ్లోర్ మధ్యలో కర్వ్గా ఉన్నది, అది రాలిపోతుంది, అది అలా పడిపోతుంది అలాగా. సో అట్లా. సో తర్వాత ఇది ఈ ఫ్లోర్ మీద పడిపోతుంది, ఇటు థిక్ ఇటు ఓపెన్. ఇది ఈ ఫ్లోర్ మీద పడిపోతుంది, సేమ్ ఇటు థిక్ ఇటు ఓపెన్ అట్లా. సో అది sin xకి సంబంధించిన గ్రాఫ్. ఇక మూడోది ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షను, f(x)కి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షను. ఇది కొంచెం ఇంకొంచెం ఇప్పటిదాకా మీరు ఓపిక పట్టారని నాకు అర్థమైంది, కొంచెం ఓపిక పట్టాలి, ఎందుకంటే 2 గ్రేటెస్ట్ ఇంటీజర్లు వచ్చినాయి. సో ర్యాండమ్గా మనం ఒక గ్రాఫ్ తీసుకుందాం. సో ఇట్లా తీద్దాం మనం గ్రాఫ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఇది f(x) గ్రాఫ్, ఇది f(x)ది. దీని నుంచి మనం ఎవరిని తయారు చేద్దామంటే ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటీజర్ అప్లై చేద్దాం. ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటీజర్ వేయాలంటే ఏం చేయాలి? ఎక్స్ యాక్సిస్ మీద ఇంటీజర్లు మార్కింగ్ చేయాలి. మనం తరతరాలుగా మనం చేస్తుంది ఇదే కదా. -1, -2, -3, -4. వీటి నుంచి మనం వర్టికల్ లైన్స్ డ్రా చేయాలి. వర్టికల్ లైన్స్ ఇలా అక్కడ వరకు వర్టికల్ లైన్. వర్టికల్ లైన్స్ మీట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో ఆ మీట్ అయ్యే పాయింట్ దగ్గరికి మనం లెఫ్ట్ మోస్ట్ దగ్గర నుంచి మనం హారిజాంటల్ లైన్స్ డ్రా చేస్తే అయిపోతుంది గ్రాఫ్. సో ఇక్కడ హోల్, థిక్ లైన్, థిక్ డాట్ ఇటు హోల్, 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 థిక్ డాట్ ఇటు హోల్. సో మనం
ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటిజర్ అప్లై చేసాం. సో ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసేద్దాం, దాంతో పని లేదుగా, మళ్ళీ ఇన్ని గ్రాఫ్లు కన్ఫ్యూజ్ అయిపోతాయి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎవరు? ఈ నల్ల గ్రాఫ్, నల్లదైన తీసేసేయండి, ఖతం పోయినాయి. సో ఈ వర్టికల్ లైన్స్ని కూడా మాయం చేద్దాం, క్లీన్గా ఉంటుంది శుభ్రంగా. వెరీ గుడ్. సో ఇక్కడ ఏదో పోయింది, దీన్ని మనం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో ఇది ఎఫ్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్. ఇప్పుడు దీనికి మళ్ళీ గ్రేటెస్ట్ ఇంటిజర్ అప్లై చేయాలి. అంటే ఫంక్షన్కి గ్రేటెస్ట్ అంటే ఇప్పుడు మార్కింగ్ ఎక్కడ చేయాలి? మనం ఇంటిజర్స్ వై యాక్సిస్ మీద మార్కింగ్ చేయాలి. సో 1 2 3 4 ఇట్లా మనం మార్కింగ్ చేసుకుంటూ పోదాం. సపోజ్ ఇదే -1 అనుకుందాం, -2 -3. ఇక ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, మనం ఏదైతే ఇంటీజర్స్ మార్కింగ్ చేసామో హారిజాంటల్ లైన్స్ డ్రా చేస్తాం. అబ్బాయి ఎంత బాగా డ్రా చేశానంటే హారిజాంటల్ లైన్ అది తీసేద్దాం, తిట్టుకోకండి, తీసేస్తా. చక్కగా ఇంకొక అందంగా హారిజాంటల్ లైన్ డ్రా చేసే ప్రయత్నం చేస్తా. ఎస్ 2 నుంచి హారిజాంటల్ లైన్, 3 నుంచి హారిజాంటల్ లైన్ కొంచెం జాగ్రత్త చూడండి. ఈసారి ఈ 3 నుంచి పోయే హారిజాంటల్ లైన్ ఈ రెడ్ నుంచి పోయేటట్టు డ్రా చేశాను. 4 నుంచి హారిజాంటల్ లైన్ ఇలా మధ్యలోంచి పోవటం. హారిజాంటల్ లైన్ లాగా లేకపోయినా మీరు దాన్ని భరించాల్సిందే, తప్పదు. -2 నుంచి రైట్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఇక మనం ఏం చేయబోతున్నామంటే ఎక్కడ గ్రాఫ్ అక్కడ ఫ్లోర్ మీద పడిపోవాలి. ఇదే కదా మనం మాట్లాడుకుంటుంది, ఎక్కడ గ్రాఫ్లు అక్కడ ఫ్లోర్ మీద పడిపోతాయి. సో చూడండి, ఇక్కడ మనకి మన హారిజాంటల్ లైన్ గ్రాఫ్ని టచ్ చేసింది ఎక్కడండి? ఇగో ఇక్కడ టచ్ చేసింది. ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఫామ్ అవుతుంది. ఈ వర్టికల్ లైన్కి మధ్యలో ఉన్నవి ఎక్కడ ఫ్లోర్ల మీద అక్కడ పడిపోతాయి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఇక్కడ ఫ్లోర్ మీద పడిపోతుంది. ఇగో ఇక్కడ ఫ్లోర్ మీద పడిపోతుంది. ఇది కదా ఫ్లోర్, ఇక ఇది లేదు, ఇక ఇది ఆల్రెడీ ఫ్లోర్ మీదనే ఉంది. ఇగో ఇది ఆల్రెడీ ఫ్లోర్ మీదనే ఉంది. ఇవి చూడండి, ఇవి 3 ఫ్లోర్ మీద లేవు. ఇది కదా ఫ్లోర్, కిందది కదా ఫ్లోరు. సో ఇక్కడ ఇది ఫ్లోర్కి ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ దగ్గర వర్టికల్ లైన్ అనుకోండి మీరు. ఇక్కడ వర్టికల్ లైన్ అనుకోండి, వర్టికల్ లైన్ తర్వాత ఉన్నవి ఈ గాల్లో ఉన్నవన్నీ ఫ్లోర్ మీద పడిపోతాయి. చక్కగా కలర్ మారుద్దామా? ఇగో ఈ థిక్ లైను ఇక్కడ ఓపెన్ అయినా కూడా ఇది పడిపోతుంది, ఇది కూడా కింద పడిపోతుంది. ఇది ఓపెన్ హోల్ పడుతుంది ఇక్కడ కిందకి, బట్ ఆ హోల్ మీద మళ్ళీ పైన థిక్ లైన్ పడుతుంది కాబట్టి ఇక అవి రెండు కలిసిపోతాయి. ఈ హోలు ఈ థిక్ లైన్ కలిసిపోతాయి, ఈ హోలు ఈ థిక్ లైన్ కలిసిపోతాయి. కాబట్టి ఇవి అంతా ఈ హోల్ థిక్ లైన్ ఇది ఎందుకు కింద పడుతుంది? ఇది హోలే కింద పడుతుంది. సో హోల్ ఇక్కడ థిక్ లైన్ ఇగో ఇది. సో ఈ 3 ఏవైతే హారిజాంటల్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా దాని కింద ఉన్న ఫ్లోర్ మీద పడిపోతాయి. ఎక్కడ లైన్లు అక్కడ ఫ్లోర్ మీద పడిపోతాయి. ఏవి ఆల్రెడీ ఫ్లోర్ మీద ఉన్నాయో అవి ఫ్లోర్ మీదనే ఆనుకొని ఉంటాయి. ఫ్లోర్ మీద లేకుండా ఫ్లోర్కి మధ్యలో ఉన్నవి ఇది చూడండి, ఇది ఈ ఫ్లోర్కి మధ్యలో ఉంది. సో ఇది ఈ ఫ్లోర్ మీద పడిపోతుంది. ఇగో ఇది ఆల్రెడీ హారిజాంటల్ లైన్ థిక్ లైనే ఉంది, ఇటు థిక్కే ఉంది, ఇటు ఓపెన్ హోల్ ఉంది, కానీ ఇది పడుతుంది కదా, ఇది కూడా కవర్ అయిపోతుంది, ఇది హోల్ అవుతుంది, ఈ హోల్ ఇక్కడ పడుతుంది. సో ఇట్లా ఈ రెడ్ లైన్ కలిసి ఒక సింగిల్ థిక్ లైన్ అయిపోయింది చూడండి, బ్లాక్ లైన్ అయిపోయింది. అట్లా ఎక్కడొక్కడ ఫ్లోర్ మీద పడిపోతాయి. ఫ్లోర్కి మధ్యలో ఉన్నాయి, ఫ్లోర్ మీద పడిపోవటం మనం చూస్తాం. ఇది ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటిజర్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటెస్ట్ ఇంటిజర్. వై ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ సైన్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దీన్ని మనం గ్రాఫికల్గా చూద్దాం. ఒరిజినల్ గ్రాఫ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ తీసుకుందాం. 0 π/2 3π/2 పై 3π/2 అండ్ 2π. సో ఇక్కడ 1 ఇక్కడ -1. త్రీ π/2 ఎగ్జాక్ట్గా 3π/2 ఇక్కడ రావాలి. ఇక్కడ 3π/2 రైట్. సో మనం ఫస్ట్ సైన్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ డ్రా చేద్దాం. అంటే మనం ఎక్కడ మార్కింగ్ చేయాలి? ఇంటీజర్స్ నెంబర్ లైన్ మీద ఎక్స్ యాక్సిస్ మీద మనం ఇంటీజర్స్ మార్కింగ్ చేద్దాం. కలర్ చేంజ్ చేద్దాం. 1 2 3 4
5 6 ఇక్కడే వస్తాయి, దగ్గర వస్తాయి. సో వీటి నుంచి మనం ఒక వర్టికల్ లైన్స్ డ్రా చేస్తాం. ఈ వర్టికల్ లైన్స్ మన గ్రాఫ్ని ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేసినాయో ఇది కూడా వర్టికల్ లైనే. సో నెక్స్ట్ ఇమీడియట్ నుంచి హోల్ ఇగో టిక్ డాట్ లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్న వర్టికల్ లైన్ నుంచి హారిజంటల్ లైన్, టిక్ డాట్ హోల్ హారిజంటల్ లైన్. ఇంకెక్కడుంది, ఇగో ఇది టిక్ డాట్ హారిజంటల్ లైన్, ఇక్కడ టిక్ డాట్ హారిజంటల్ లైన్, టిక్ డాట్ హారిజంటల్ లైన్. సో 1 నుంచి మనకి యాక్చువల్గా హారిజంటల్ లైన్ ఇలా పోతుంది. అంటే ఇక్కడ గీయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం ఒక హారిజంటల్ లైన్ కూడా నేను డ్రా చేస్తున్నాను 1 నుంచి. ఎందుకంటే ఇది 1 నుంచి పోయే హారిజంటల్ లైన్ కాదు, ఈ హారిజంటల్ లైన్ 1 నుంచి పోయే హారిజంటల్ లైన్ కాదు. జాగ్రత్త చూసుకోండి, ఇది వేరు, ఆ పైన ఉన్నది వేరు. అలాగనే -1 నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇది. సో ఇక్కడ ఉన్నది హారిజంటల్ లైన్ వేరు, -1 నుంచి పోయే హారిజంటల్ లైన్ వేరు, పైన మనకి గ్రాఫ్ కోసం వచ్చిన హారిజంటల్ లైన్ వేరు. సో ఇప్పుడు మీకు ఏవైతే బ్లాక్ కలర్ హారిజంటల్ లైన్స్ కనపడుతున్నాయో అది సైన్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్ అది. ఇప్పుడు దీనికి మళ్ళీ మనం గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అప్లై చేయాలి కాబట్టి సో ముందు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ క్లీన్ చేసేద్దాం, బోర్డు మీద అన్వాంటెడ్గా ఉన్నవన్నీ. సో క్లీన్ చేద్దాం, ఈ గ్రాఫ్ తీసేద్దాం. ఒరిజినల్ సైన్ గ్రాఫ్తో మనకు పని లేదు, ఈ వర్టికల్ లైన్స్తో కూడా మనకు పని లేదు, తీసేద్దాం. సో మన ఫంక్షన్కి గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే మనం ఎలాగో ఇంటీజర్స్ ఇంటీజర్స్ ఎలాగో మనం మార్కింగ్ చేయాలి కదా, వై యాక్సిస్ మీద మార్కింగ్ చేసి హారిజంటల్ లైన్లు డ్రా చేయాలి కదా. సో ఆ హారిజంటల్ లైన్లే ఇవి అనుకుందాం. ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ కలర్లోనే కాబట్టి బ్లాకే తీసుకుందాం. సో ఇదొక హారిజంటల్ లైను, ఈ ఇంటీజర్ నుంచి పోయేది ఒక హారిజంటల్ లైను, ఇగో ఇది ఒక హారిజంటల్ లైన్. ఈ హారిజంటల్ లైన్లు ఎలా పనిచేస్తాయని చెప్పాను మీకు నేను, ఫ్లోర్గా పనిచేస్తాయి. ఏవైతే ఫ్లోర్ మీద ఉన్నాయో ఆల్రెడీ ఇది సైన్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్కి సంబంధించిన హారిజంటల్ లైన్స్ ఆల్రెడీ ఫ్లోర్ల మీద ఏమున్నాయో అవి సేఫ్, ఫ్లోర్ల మీద ఏవి లేవో అవి ఫ్లోర్ల మీద పడిపోతాయి. చూడండి, ఇది హారిజంటల్ లైన్ ఈ గ్రాఫ్ది ఆల్రెడీ ఫ్లోర్ మీద ఉంది, ఇది సేఫ్. ఇది లేదు, గాల్లో ఉంది, ఏమైపోతుంది, గాల్లో ఉన్నవన్నీ చక్కగా నీట్గా కిందకి చేరుకుంటాయి. ఏదో నీళ్ళల్లో కనుక అడుక్కి చేరుకుంటాయి చూసారా మెల్లగా. సో అలా ఇవి ఫ్లోర్ మీదకి చేరుకుంటాయి, ఇది కిందకి వచ్చేస్తుంది. ఈ హోల్ ఇది మ్యాచ్ అయిపోతుంది, ఇది కిందకి వచ్చేస్తుంది, ఇది మ్యాచ్ అయిపోతుంది 4 వరకు, 4 దగ్గర హోల్. సో ఇవన్నీ ఇక లేవు, కంప్లీట్గా ఇవందరూ కలిసే ఇగో ఈ మొత్తం సింగిల్ లైన్ అయిపోయారు. ఏది మన గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ సైన్ ఆఫ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్కి. అలాగనే ఇక్కడ కూడా సేమ్, ఇది గాలిలో ఉంది, ఈ ఫ్లోర్ మీద పడిపోతుంది, ఇది కూడా కింద పడిపోతుంది ఇక్కడ వరకు. సో ఇవి రెండు లేవు, ఇవి రెండు కలిసి ఇగో ఇది ఒక ఫ్లోర్ అయిపోయింది చూసారా. ఇదొక ఫ్లోర్, ఇదొక ఫ్లోర్, రెండే మిగిలిపోయినాయి అనమాట. సో మీకు తీసేద్దాం, క్లియర్ చేసేద్దాం మిగిలిన. ఇది లేదు, ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేసేద్దాం. ఇది లేదు, ఈ హారిజంటల్ లైన్ తీసేయండి, ఈ హారిజంటల్ లైన్ తీసేయండి, ఇవి లేవు. రైట్, అక్కడ హోల్ ఒకటి పోయింది, హోల్ చేయాలి అక్కడ 6 దగ్గర. సో మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న బ్లాక్ లైన్ ఇక్కడే. ఇక మన సైన్ వేవ్ అంటే ఇన్ఫినిట్ ఉంటుంది కదా, సో అలా సైన్ పోయిన కొద్దీ మనం ఇలా బ్లాక్ లైన్స్ డ్రా చేస్తూనే ఉంటాము. సో ఇప్పుడు మనం వైకి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఉంటే మనం ఎలా చేయాలో చూద్దాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఒక ర్యాండమ్ గ్రాఫ్ తీసుకుందాం. మీకు ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఉన్నప్పుడు నేను ఏం చెప్పానో మీకు గుర్తుంటే వైకి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఉన్నప్పుడు అదే అప్లై చేస్తాం. ఒక్కసారి ఎక్స్ది గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎక్స్ కోసం మనం ఏం చేసాం, ఎక్స్ మీద ఇంటీజర్స్ మార్కింగ్ చేసాం, 1 2 3 వర్టికల్ లైన్స్ డ్రా చేసాం. చక్కగా వర్టికల్ లైన్స్ గ్రాఫ్ని ఎక్కడ టచ్ అయినాయో అక్కడ టిక్ డాటు, రైట్ సైడ్ ఉన్న వర్టికల్ లైన్ నుంచి హారిజంటల్ లైన్, ఇక్కడ హోలు హారిజంటల్ లైన్, టిక్ డాటు హోలు హారిజంటల్ లైన్, టిక్ డాటు హోలు హారిజంటల్ లైన్. దాని రైట్ సైడ్ ఉండే వర్టికల్ లైన్ నుంచి మనం
హారిజాంటల్ లైన్స్ డ్రా చేసాము ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అన్నప్పుడు. ఎగ్జాక్ట్గా క్వైట్ ఆపోజిట్, మొత్తం కంప్లీట్ రివర్స్ చేస్తే వైకి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలో అర్థమైపోతుంది. సో దాన్ని చూడండి ఒకసారి. ఓకే, ఇది ఒక ర్యాండమ్ గ్రాఫ్ తీసుకుందాం. ఇప్పుడు వైకి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఉంది కాబట్టి వై యాక్సిస్ మీద ఇంటీజర్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, 2 3 4 0 -1 -2 -3 వీటి దగ్గర హారిజాంటల్ లైన్స్ డ్రా చేయాలి. హారిజాంటల్ లైన్స్ మన గ్రాఫ్ని ఎక్కడెక్కడ టచ్ చేసినా ఇవన్నీ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మార్కింగ్ పాయింట్స్ దగ్గరికి మనం ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ పెట్టినప్పుడేమో రైట్ సైడ్ దాని మీద హోల్ పెట్టి లెఫ్ట్ సైడ్ మనం థిక్ డాట్కి కలిపాను చూసారా, సేమ్ అలానే ఇది పైన ఉన్న హారిజాంటల్ లైన్ మీద హోల్ పెట్టి కింద డాట్కి మనం జాయిన్ చేయాలి. హోలు థిక్ డాట్ వర్టికల్ లైన్, 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 సేమ్గా అదే పనిగా ఇక్కడ హోలు వర్టికల్ లైన్, హోలు థిక్ డాట్ 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 వర్టికల్ లైన్ అయిపోయింది. సో ఈ వర్టికల్ లైన్స్తో మనకి ఏదైతే ఫామ్ అయిందో ఆ గ్రాఫే సింపుల్గా గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ వైకి మనం అప్లై చేస్తే వచ్చే గ్రాఫ్. ఇక్కడ ఎక్స్ లాగానేనండి. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో మనం ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అప్లై చేస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటి? జనరల్గా మామూలుగా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ వై వాల్యూ 1 రావాలనుకోండి, ఎక్స్ ఏదో ఒక నెంబర్ 3 ఏదో పెడతాం. వై వాల్యూ 1.2 రావాలంటే ఎక్స్ ఇంకోదో ఏదో నెంబర్ పెట్టాలి, 3.5 ఏదో పెట్టాలనుకోండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వై 1 రావటానికి 3 వాడినట్టే వై 1.2 రావడానికి కూడా 3నే వాడాల్సి వస్తుంది. ఎందుకంటే 1.2కి గ్రేటెస్ట్ ఇంటిజర్ పెడుతున్నాం కదా, ఇక్కడ వైకి గ్రేటెస్ట్ ఇంటిజర్ అంటే 1.2 ఈజ్ నన్ అదర్ దెన్ అగైన్ 1. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ 1/2 1 అవుతుంది. అంటే 1 రావడానికి మనం 3ని ఇన్సర్ట్ చేస్తాం, ఇన్పుట్ 3ని ఇస్తాం. అప్పుడు 1.2 గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అన్నా కూడా 1ఏ కాబట్టి ఇది రావాలన్నా ఇన్పుట్ 3నే. 1.5 కావాలి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, అప్పుడు ఇన్పుట్ 3నే, ఎందుకంటే ఇది కూడా 1. అందుకనే చూడండి, ఒక్క ఎక్స్ కోఆర్డినేట్తోని ఇప్పుడు ఉదాహరణకి ఇది x-1 అనుకోండి, ఈ -1కే ఈ వర్టికల్ లైన్ అంటే వై యాక్సిస్ మీద ఈ వాల్యూస్ అన్ని -1కే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0.5 అనుకోండి, -1 కంటే -1కే -0.5, -1కే -0.6, -1కే -0.7 ఇవన్నీ వస్తాయి. ఒక ఎక్స్ కోఆర్డినేట్ ఒక్కదానికే వైలు అన్నీ వస్తున్నాయి సేమ్. ఎక్స్ ఒక ఫిక్స్డ్ నెంబర్కే వైలు చాలా నెంబర్స్ తీసుకుంటాయి, ఎందుకంటే వైకి మనం గ్రేటెస్ట్ ఇంటిజర్ పెట్టాం కాబట్టి. సో అది మీకు అర్థమైన కాకపోయినా గ్రాఫ్ గీసే విధానం చాలా సింపుల్, గుర్తుపెట్టుకోండి. వై యాక్సిస్ మీద ఇంటీజర్స్ మార్కింగ్ చేయటం, హారిజాంటల్ లైన్స్ మనం పైన హారిజాంటల్ లైన్ నుంచి కిందకి హోల్ డ్రా చేయటం. ఓకే, సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ సంబంధించి మనం ఒక ఒరిజినల్ గ్రాఫ్ తీసుకొని దీనికి గ్రాఫ్ డ్రా చేద్దాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ ఇది 1, ఇది π/2, ఇది -1, ఇది -π/2. గ్రాఫ్ గుర్తుందా సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్. సో ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ వైకి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం వై యాక్సిస్ మీద ఇంటీజర్స్ మార్కింగ్ చేయాలి. సో వై యాక్సిస్ మీద ఇంటీజర్స్ అంటే ఇది 1, ఇక్కడెక్కడో 2 ఉంటుంది. సో ఇది -1, ఇక్కడెక్కడో -2 ఉంటుంది. సో హారిజాంటల్ లైన్స్ డ్రా చేద్దాం. -1 నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేద్దాం, -2 నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేద్దాం, 0 నుంచి కూడా హారిజాంటల్ లైన్ డ్రా చేద్దాం. సో ఈ హారిజాంటల్ లైన్స్ మన గ్రాఫ్ని ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేసినాయి చూడండి, ఇక్కడ 3 పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ చేసినాయి. ఈ 3 పాయింట్ల దగ్గరికి పైన హోల్ పెట్టడం, కిందకి
కలపడం, పైన హోల్ ఇగో కిందకి థిక్ పాయింట్ కలపడం, పైన హోల్ కింద థిక్ పాయింట్ కలపడం. సో ఇప్పుడు ఇవి తీసేద్దాం. ఇక ఈ గ్రాఫ్ తీసేయండి. ఈ హారిజంటల్ లైన్, ఈ హారిజంటల్ లైన్, ఈ హారిజంటల్ లైన్, ఈ హారిజంటల్ లైన్. సో ఇగో ఈ 3 వర్టికల్గా కనపడుతున్న గీతలు ఏవైతే వర్టికల్ లైన్స్ ఉన్నాయో, సో దే ఆర్ ద గ్రాఫ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ వై ఈక్వల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, రైట్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్ మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్స్కి ఎరేజర్ ఉందా ఇంకా, సో ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, వైకి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అన్నప్పుడు ఏం చేయాలో 2 పక్క పక్కన డ్రా చేసుకోండి, మీకు ఈజీగా గుర్తుండిపోతే విషయం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటా, ఇది మనం గ్రేటెస్ట్ ఇంటిజర్స్లో బోత్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటిజర్ అండ్ వైకి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఎట్ ఏ టైం మనం డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్లోర్ మీద ఉన్న పాయింట్కి పైనుంచి మనం థిక్ లైన్ డ్రా చేసాం. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక ర్యాండమ్ కర్వ్ తీసుకుందాం. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అప్లై చేస్తున్నాను. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ అప్లై చేయాలంటే మనం ఏం చేసాం, ఫస్ట్ వై యాక్సిస్ మీద ఇంటీజర్స్ మార్కింగ్ చేసాం. 1, 2, 3 అని మనం ఇంటీజర్స్ మార్కింగ్ చేసుకున్నాం. దాని నుంచి మనం హారిజాంటల్ లైన్స్ డ్రా చేసాం. సో హారిజాంటల్ లైన్స్ మన గ్రాఫ్ని ఎక్కడ టచ్ అయినాయో అక్కడ మార్కింగ్లు చేసుకున్నాం. అక్కడి నుంచి వర్టికల్ లైన్స్ డ్రా చేసాం. ఆ వర్టికల్ లైన్స్కి మధ్యలో ఇది ఫ్లోర్ మీద పడిపోతాయి. అదే కదా మనం చూసింది. ఇప్పుడు ఇది థిక్ డాట్, ఇది హోలు, ఇది ఈ గీత ఇప్పుడు ఫ్లోర్ల మీద పడిపోయింది. ఇదొక ఫ్లోర్ హోల్, ఇదొక ఫ్లోర్ హోల్, ఇదొక ఫ్లోర్ హోల్, డాట్ హోల్. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, రైట్. ఇప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి. ఇక మనం ఒకసారి పాత ఒరిజినల్ గ్రాఫ్ తీసేస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసేస్తున్నాం, ఈ వర్టికల్ లైన్స్ కూడా తీసేస్తున్నాం, కన్ఫ్యూజన్ పోతుంది కాబట్టి. రైట్. హారిజాంటల్ లైన్లు కూడా ఎందుకంటారు, సరే ఉండనండి, హారిజాంటల్ లైన్స్ ఉండనండి. ఎందుకంటే వైకి మనం గ్రేటెస్ట్ ఇంటిజర్ పెట్టినప్పుడు హారిజాంటల్ లైన్సే కదా. వైకి గ్రేటెస్ట్ ఇంటిజర్ మనం పెట్టేది ఎట్లా, వై యాక్సిస్ మీద ఇంటీజర్స్ నుంచి హారిజాంటల్ లైన్స్ డ్రా చేస్తాం. హారిజాంటల్ లైన్స్ ఇక్కడ ఫ్లోర్, హారిజాంటల్ లైన్సే ఫ్లోర్లు కదా. ఈ ఆల్రెడీ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్కి గ్రేటెస్ట్ ఇంటీజర్ అప్లై చేసిన లైన్లన్నీ కూడా ఈ ఫ్లోర్ల మీదనే ఉన్నాయి. మామూలుగా మనం ఏం చేసాం ఇందాక, ఇక్కడ మనం చేసింది ఏంటిది, మనం ఫ్లోర్ మీద ఉన్న పాయింట్కి ఇందాక మనం ఇలా కలిపింది, ఇట్లా ఇలా గ్రాఫ్ ఇందాక వచ్చింది. ఒక్కసారి వెనక్కి డ్రా చేద్దాం గ్రాఫ్. ఇక్కడ మనం ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసాం, ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసాం. హారిజాంటల్ లైన్ మీద గ్రాఫ్ పాయింట్ ఫ్లోర్ మీద కూర్చుంది, ఫ్లోరేగా ఇది, ఫ్లోర్ మీద కూర్చున్న పాయింట్ మీదకి పైనుంచి లైన్ దింపాం. ఫ్లోర్ మీద కూర్చున్న పాయింట్కి పైనుంచి లైన్ దింపాం, ఫ్లోర్ మీద కూర్చున్న పాయింట్కి పైన హారిజాంటల్ లైన్ నుంచి లైన్ దింపాం. ఇప్పుడు కూడా అదే చేయాలి. ఇప్పుడు ఇది ఫ్లోర్ మీద ఉన్న పాయింట్ లైన్, దీని మీదకి ఇగో పైనుంచి మనం లైన్లు దించాలి. అంటే ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉంటాయో అన్ని పాయింట్లకి పైనుంచి వర్టికల్ లైన్స్ డ్రా చేయాలి. ఇక్కడ ఈ హారిజాంటల్ లైన్లో ఎన్ని పాయింట్లు ఉంటాయి, ప్రతి పాయింట్ ఫ్లోర్ మీదనే ఉంది కదా. ఫ్లోర్ మీద ఒక్క పాయింట్ ఉంటే, మళ్ళీ చూడండి, ఫ్లోర్ మీద ఒక్క పాయింట్ ఉంటే ఈ పాయింట్కి పైన హోల్ పెట్టి కిందకి లైన్ డ్రా చేయాలి. ఒక్క పాయింట్ ఉంటే. ఇంకొక పాయింట్ ఉందనుకోండి, ఈ పాయింట్ని పైన హారిజాంటల్ లైన్, ఈ ఫ్లోర్కి పైన ఉన్న హారిజాంటల్ నుంచి వర్టికల్ లైన్ డ్రా చేస్తాం. కానీ ఇక్కడ ఈ లైన్ మొత్తం ఫ్లోర్ మీద ఉంది. అంటే ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ ఫ్లోర్ మీద ఉంది. అంటే ఈ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్కి మనం పైనుంచి వర్టికల్ లైన్స్ డ్రా చేయాలి. అలాగని ఇది కూడా ఇక్కడి నుంచి వస్తాయి, ఇగో ఇక్కడి నుంచి దీని మీదకి వస్తాయి. కొన్ని డ్రా మెన్షన్ చేస్తున్నా, ఇన్ఫినిట్ వస్తాయి అన్నమాట. ఇక్కడి నుంచి దీనికి వస్తాయి.
ఎందుకంటే ప్రతి పాయింట్ మీదకి పైనుంచి పైన ఉన్న ఫ్లోర్ నుంచి పైన ఉన్న హారిజాంటల్ నుంచి వర్టికల్ లైన్స్ రావాలి. ఎందుకంటే వైకి గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఉంటే రూల్ అది. హారిజాంటల్ మీదకి పైన హారిజాంటల్ మీద నుంచి వర్టికల్ లైన్స్ రావాలి. సో ఇది బోత్ సైడ్స్ గ్రేటెస్ట్ ఇంటిజర్. సో ఇది మనం ఒకటి డ్రా చేస్తే ఇక దీని మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాస్ ఎక్స్ గ్రాఫ్. సో కాస్ ఎక్స్ గ్రాఫ్ చూద్దాం. -π/2 π/2 మధ్యలో పార్ట్ వరకు గీస్తున్నా నేను, మొత్తం కాస్ గీయట్లేదు. 1 ఇక్కడ వరకు చూద్దాం. కాస్ ఈ పార్ట్ వరకు చూద్దాం. సో ఇది కాస్ ఎక్స్ ఒరిజినల్ గ్రాఫ్. కాస్ ఎక్స్ గ్రాఫ్కి నాకు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ కావాలి. గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ కావాలంటే నేనేం చేస్తాను? సో వై యాక్సిస్ మీద ఇంటీజర్స్ నుంచి హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్. మన హారిజాంటల్ లైన్లు గ్రాఫ్ని ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అయినా అక్కడ పాయింట్ మార్కింగ్ చేస్తాం. ఇగో ఇక్కడ మార్కింగ్, ఇక్కడ మార్కింగ్, 3 మార్కింగ్. వీటి నుంచి వర్టికల్ లైన్స్ డ్రా చేస్తాం. ఇక్కడ ఒక వర్టికల్ లైన్, ఇక్కడ ఒక వర్టికల్ లైన్, ఇక్కడ ఒక వర్టికల్ లైన్. ఈ మధ్యలో ఇవి ఫ్లోర్ మీద పడిపోతాయి. సో ఈ మధ్యలో ఉన్న ఈ కర్వ్ ఇప్పుడు ఏమైపోతుంది? ఈ ఫ్లోర్ మీద పడిపోతుంది. ఇది ఈ పాయింట్ ఇక్కడే ఉండిపోతుంది ఎందుకంటే ఫ్లోర్ కానుకుంది. మిగిలింది ఇటు, ఇక్కడ హోలు థిక్ పాయింట్, ఇక్కడ థిక్ పాయింట్, ఈ హోల్ నుంచి. సో ఇప్పుడు ఇది ఇది ఇక ఇది ఒరిజినల్ కాస్ గ్రాఫ్ మనకు అవసరం లేదు. దీన్ని తీసేద్దాం, దీంతో పని లేదు. ఇది కూడా తీసేద్దాం, ఇది తీసేద్దాం, ఇది తీసేద్దాం. సో ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ మధ్యలో అరే ఇది నాకు ఒక్క నిమిషం. ఇక్కడ హోల్ నుంచి ఇటొక హారిజాంటల్ లైన్, ఇటొక హారిజాంటల్ లైన్, పైన థిక్ లైన్, థిక్ డాట్. ఈ 3 కాస్ ఎక్స్ యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్. సో ఇది y = ఇప్పుడు వైకి కూడా గ్రేటెస్ట్ ఇంటిజర్ అంటే నేనేం చేయాలి? మనం మళ్ళీ 1 నుంచి ఒక హారిజాంటల్ లైన్, 0 నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసి ఈ హారిజాంటల్ మీద ఉన్న ప్రతి పాయింట్కి పైనుంచి వర్టికల్ దించాలి. ఇవన్నీ దీనికి ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ఈ ఫ్లోర్ మీద ఉంది చూడండి, ఈ ఫ్లోర్ మీద ఉంది ఈ పాయింట్. అప్పుడు పైన ఫ్లోర్ ఉంటుందా? పైన. దీని తర్వాత ఇది 1 కదా, 2 దగ్గర హారిజాంటల్ లైన్ ఉందా ఫ్లోర్, దాని దగ్గర హోలు థిక్ లైన్. ఇది ఎందుకంటే ఇక్కడ లేదు, ఇక్కడ పాయింట్ లేదు, ఇది హోల్. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వర్టికల్ లైన్ రాదు. ఇక్కడ ఉంది పాయింట్, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. మళ్ళీ మిగిలినవి ఇక్కడ హోలు థిక్ లైన్, హోలు థిక్ లైన్, హోలు థిక్ డాట్కు జాయిన్ చేస్తూ వర్టికల్. సో ఎలా మొత్తం ఇక్కడ వరకు. సో ఇది బోత్ సైడ్స్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్కి సంబంధించింది. రైట్, ఇప్పుడు మనం ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఏ ఫంక్షన్ని మనం ఇలా డినోట్ చేస్తాం. 2 ఫ్లవర్ బ్రాకెట్స్ మధ్యలో ఫంక్షన్ పెడతాం. సో చూడండి, సపోజ్ ఒక నెంబర్ ఏదైనా తీసుకుందాం, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 1.3 తీసుకోండి. సపోజ్ దీన్ని మనం ఎక్స్ అనుకోండి. x = 1.3ని నేను ఎక్స్పాండెడ్ ఫామ్లో రాస్తున్నాను. 1.3ని 1 + 0.3 అని నేను రాశాను అనుకోండి. ఎక్స్ వాల్యూని 1 + 0.3 అని రాశాను అనుకోండి. ఈ 1 ఎవరు? ఈ ఎక్స్ యొక్క వాల్యూలోని ఇంటిగ్రల్ పార్ట్. ఇది 0.3 ఎవరు? ఈ ఎక్స్ యొక్క వాల్యూలోని డెసిమల్ పార్ట్. ఇది. సో దాన్నే మనం ఏమని రిప్రజెంట్ చేస్తామంటే, ఈ 1ని ఏమని చెప్తామంటే ఎక్స్ యొక్క ఇంటిగ్రల్ పార్ట్. ఎక్సే 1 కూడా ఎక్స్లోని భాగమే, ఎక్స్లోని ఇంటిగ్రల్ పార్ట్. 0.3ని ఏమైనా మెన్షన్ చేస్తామంటే ఎక్స్ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ అని మెన్షన్ చేస్తాం. అంటే ఎక్స్ 1.3 అయితే ఎక్స్ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఎవరైతారు? 0.3. ఇందులోని ఫ్రాక్షనల్ పార్ట్నే మనం ఆన్సర్ రాయాలి. ఇంటిగ్రల్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్లోనే మనం ఇంటీజర్ని రాసాం, ఫ్రాక్షనల్ పార్ట్లోనే డెసిమల్ పార్ట్ రాస్తాం. సో డెసిమల్ పార్ట్కి సంబంధించి కొన్ని ఇన్పుట్స్ని గమనిస్తూ మనం ఒక కంక్లూజన్కి వద్దాం. సపోజ్ 1.6 యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఆన్సర్ 0.6. 2.9కి ఫ్రాక్షనల్ పార్ట్ ఆన్సర్ 0.9. 0.3కి ఫ్రాక్షనల్ పార్ట్ ఆన్సర్ 0.3. 0.3లో ఇంటిగ్రల్ పార్ట్ లేదు. ఇప్పుడు ఇందులో ఇంటిగ్రల్ పార్ట్ ఉంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది. సో ఇంటిగ్రల్ పార్ట్ను వదిలేసి ఫ్రాక్షనల్ పార్ట్గా తీసుకున్నాం. ఇంటిగ్రల్ పార్ట్ వదిలేసి ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకున్నాం. ఫ్రాక్షనల్ పార్ట్ అంటే 0.6ని ఫ్రాక్షనల్ పార్ట్ అన్నాం, డెసిమల్ పార్ట్. సో అఫ్ కోర్స్ ఇంటిగ్రల్ పార్ట్లో ఏం లేదు కాబట్టి మనం 0 తీసుకున్నాం అనుకోండి ఫ్రాక్షనల్ పార్ట్కి.
సో 0.3 ఆటోమేటిక్ ఇంటిగ్రల్ పార్ట్లో ఎవరు లేరు కాబట్టి 0.3నే. 0కి కూడా ఆన్సర్ 0నే. అదే నెగిటివ్లలో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. -2.4కి చాలా మంది ఏమనుకుంటారంటే 0.4 అనుకుంటారు. రాంగ్ ఆన్సర్ అండి. 0.4 కాదు. ఎందుకు కాదంటే ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఫ్రాక్షనల్ పార్ట్ రాయాలన్నా ఇంటిగ్రల్ పార్ట్ రాయాలన్నా గుర్తుపెట్టుకోండి. మీరు ఫ్రాక్షనల్ పార్ట్ రాయాలన్నా ఇంటిగ్రల్ పార్ట్ రాయాలన్నా ఇప్పుడు మీరు -2.4 చూడగానే ఇంటిగ్రల్ పార్ట్ అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ -2.4 ఇది మనం మాట్లాడుకుంది ఆల్రెడీ. దీనికి ఏం రాస్తాం, చాలా మంది పొరపాటున -2 రాస్తారు. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ -2.4 రాయాలంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఏం చూస్తారు, 0.4 అనుకుంటారు. రెండూ తప్పే. ఎందుకంటే అసలు మనకి ఇచ్చిన నెంబర్ని ముందు ఇలా విడగొట్టుకున్న తర్వాత ఇది ఇంటిగ్రల్ పార్ట్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్. బాగా గుర్తు, ఇలా విడగొట్టాలి. ఎలా, ఇంటీజర్ ప్లస్ ఫ్రాక్షనల్ నెంబర్ లేదా డెసిమల్ నెంబర్గా మనం విడగొట్టాలి. ఇప్పుడు 2.7 ఉందనుకోండి, నేను విడగొడుతున్నాను 2 + 0 పాయింట్స్ అని సమ్మేషన్గానే రాశానుగా లేదా, ఇంటీజరు ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్. అదే -2.4 ఉందనుకోండి, -2.4ని మనం ఏం రాస్తాం, -2 -0.4 అని రాస్తాం, అంతే కదండి. -2.4 అంటే -2 - 0.5. అప్పుడు ఇది ఇంటిగ్రల్ పార్ట్, ఇది డెసిమల్ పార్ట్ కాదు. ఎందుకంటే మనం సమ్మేషన్లో రాయలేదు, సబ్ట్రాక్షన్లో రాసాం. సమ్మేషన్లో రాయాలంటే -2.4ని ఏమని రాయాలంటే -3 + 0.6 అని రాయాలి. -3 + 0 ప్లస్ ఫామ్లో రాయాలి. ఈ ఫార్మాట్లో రాసినప్పుడు ఇగో ఇది ఇంటిగ్రల్ పార్ట్, ఇది డెసిమల్ పార్ట్ లేదా ఫ్రాక్షనల్ పార్ట్. ఈ ఆటోమేటిక్గా మీకు గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అప్పుడు కూడా ఈ విషయం చెప్పాను. కాబట్టి మైనస్లో వచ్చినప్పుడు జాగ్రత్త. -2.4 చూడగానే 0.4 రాయద్దు, 0.6. అంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే 1లో నుంచి ఇక్కడ ఆల్రెడీ ఉన్న 0.4ని మైనస్ చేయాలి. అదే యాక్చువల్ ఫ్రాక్షనల్ పార్ట్ అవుతుంది. రైట్. సో ఇది ఫ్రాక్షనల్ పార్ట్కి సంబంధించిన ఇంట్రడక్షన్. ఈ ఫ్రాక్షనల్ పార్ట్కి సంబంధించిన ఒక 2 వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్, అంటే ఇప్పుడు మనం చూసిన అబ్జర్వేషన్ నుంచి 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటే గ్రాఫ్లకు వెళ్ళిపోతాం. ఫస్ట్ విషయం, ఎక్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. సో ఈ ఈక్వేషన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇది కావాలనుకోండి ఫ్రాక్షనల్ పార్ట్ ఇటు మైనస్ తీసుకురావాలి, ఇది కావాలనుకోండి ఇంటిగ్రల్ పార్ట్ ఇటు తీసుకురావాలి. అంటే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రాక్షనల్ పార్ట్ కదా మాట్లాడుకున్న టాపిక్, ఇది కావాలంటే ఎక్స్ మైనస్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడూ కూడా 1 కంటే తక్కువే ఉంటుంది. చూడండి, ఎక్కడా కూడా 1 కంటే ఎక్కువ ఉండదండి, ప్లస్ 0 కంటే ఎక్కువే ఉంటుంది. 0 దాటి మీరు నెగిటివ్ నెంబర్కి కూడా తీసుకోండి, నెగిటివ్ నెంబర్కి ఫ్రాక్షనల్ పార్ట్ అప్లై చేసినా మీకు 0.6 వచ్చింది తప్ప నెగిటివ్లో ఆన్సర్ రాలేదు. ఫ్రాక్షనల్ పార్ట్ ఎప్పుడూ నెగిటివ్ కాదు, 0 కంటే పెద్దగా 1 కంటే తక్కువ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0, కొన్ని సందర్భాల్లో 0కి ఈక్వల్ కూడా అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటే మైండ్లోను బుక్లోను మనం గ్రాఫ్స్లలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ గ్రాఫ్, y = f ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది. సో ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఉన్న ఈ గ్రాఫ్ మనకి f ఆఫ్ ఎక్స్ నుంచి ఎలా వస్తుందో చూద్దాం. సపోజ్ మనం ఒక గ్రాఫ్ తీసుకుందాం, ర్యాండమ్ గ్రాఫ్ ఏదో ఒకటి డ్రా చేద్దాం సంథింగ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ యాక్సిస్ మీద 1ని మార్కింగ్ చేసుకోండి, 0ని 1ని మార్కింగ్ చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ యాక్సిస్ మీద 0ని 1ని మార్కింగ్ చేసుకోండి. 1 దగ్గర ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి. ఈ 0 నుంచి 1కి మధ్యలో ఉన్న గ్రాఫ్ మీకు ఏది కనిపిస్తుందో బాగా చూడండి. ఇదే కదా, ఇదే మన ఆన్సర్. మిగిలిన గ్రాఫ్ని మనం వదిలేస్తాము. ఇది ఇక్కడ వరకు. ఇక ఈ గ్రాఫ్ ఏది ఉండదు, 0కి 1కి మధ్యలో ఉన్న గ్రాఫే మన ఇది. టోటల్ గ్రాఫ్ ఏమో f ఆఫ్ ఎక్స్ గ్రాఫ్, y = f ఆఫ్ ఎక్స్ గ్రాఫ్. ఏదైతే 0కి x యాక్సిస్ మీద 1కి మధ్యలో ఉన్నదో
ఈ భాగం ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ ఎఫ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఇది గ్రాఫ్. సో మిగిలిన డిలీట్ చేసేద్దాం, మనకు క్లారిటీ వస్తుంది. సో దిస్ పార్ట్ ఈస్ రిమూవ్ అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న కరెక్షన్, ఈ 1 దగ్గర మనం గ్రాఫ్ని 0 చేయాలి, గ్రాఫ్కి హోల్ పెట్టాలి. ఎందుకంటే 1 దగ్గర మళ్ళీ అది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇగో ఇట్లా రైట్. 2 దగ్గర నెక్స్ట్ 2 దగ్గర మనకి ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ 3 దగ్గర. సో కథం ఇగో ఇదే గ్రాఫ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. అంటే ఇవన్నీ ఇది పీరియాడికల్ గ్రాఫ్ కదా, రిపీట్ అవుతూ ఉంటుంది. 0కి 1కి 1కి 2కి మధ్యలో, 2కి 3కి 3కి 4కి మధ్యలో ఇదే, 4కి 5కి మధ్యలో ఇదే. సో ఇట్లా రిపీట్ అవుతూ ఉంటుంది ఈ గ్రాఫ్. మిగిలిన గ్రాఫ్ అంతా రిమూవ్ చేసి 0కి 1కి మధ్యలో ఉన్న పార్ట్నే మన దగ్గర ఉంచేసుకొని దాన్ని రిపీటెడ్గా మనం గ్రాఫ్లో రిపీటెడ్గా ప్లేస్ చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేస్తే తయారయ్యేదే y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. సో మనం ఒక రెగ్యులర్ గ్రాఫ్తో మనం దీన్ని అర్థం చేసుకుందాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ కావాలి. సో క్లియర్గా చూడండి, ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది అంటే మనకి ఎవరు కావాలన్నట్టు ఎఫ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. అంటే ఇప్పుడు మన ఒరిజినల్ ఫంక్షన్ ఏమై ఉంటుంది ఇందులో అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏమై ఉంటుంది ఇందులో ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేరే కదండి. ఇది ఒరిజినల్ ఫంక్షన్. దీని నుంచి మనం ఎవరిని తయారు చేసుకోబోతున్నాం, ఎఫ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ తయారు చేసుకోబోతున్నాం. అంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది రావాలంటే ముందు మనకి ఈ గ్రాఫ్ కావాలి. ఈ గ్రాఫ్లో 0కి 1కి మధ్యలో ఉన్న పార్ట్ని మనం అలానే మన దగ్గర పెట్టేసుకొని మిగిలినంతా డిలీట్ చేసి ఈ పార్ట్ని కాపీ పేస్ట్ చేసుకుంటూ పోతాం. ఒరిజినల్ గ్రాఫ్ ఒకటి ఉండాలి కదా మనం కట్ చేయాలంటే. సో ఇది ఒరిజినల్ పార్ట్. మరి దాని గ్రాఫ్ ఎట్లా డ్రా చేస్తారు? సో దీని ఒరిజినల్ గ్రాఫ్ ఎవరండి, ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్. సో మన ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ గుర్తు తెచ్చుకోండి, y is equal to x square graph. This is the y is equal to x square graph. But what is y equal to x minus 1 whole square? లెవెల్ 1లో ఫస్ట్ గ్రాఫ్లో ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్లో నుంచి 1ని మైనస్ చేసాం అంటే గ్రాఫ్ ముందుకు పోవాలంటే 0 దగ్గరకు వచ్చిపోయిన ఈ గ్రాఫ్ 1 దగ్గరికి వచ్చిపోతుంది, అంతే తేడా. సో ఈ పారాబోలాని జస్ట్ షిఫ్ట్ చేద్దాం ఇట్లా. సో దిస్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు ఇది 1 నుంచి పోతుంది కదా, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది మన ఒరిజినల్ గ్రాఫ్. ఒక యూనిట్ పక్కకు జరిగింది, ఇక్కడ ఉండాల్సిన పారాబోలా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ పెడితే మనం ఏమనుకున్నాం, 1 దగ్గర వర్టికల్ లైన్ డ్రా చేయండి, 0కి 1కి మధ్యలో ఉన్న గ్రాఫ్ని రిటైన్ చేసుకోండి, ఈ గ్రాఫ్ని రిటైన్ చేయండి, 1 దగ్గర హోల్ ఉండాలి, కంపల్సరీగా 1 దగ్గర హోల్ ఉండాలి. సో ఇది ఈ గ్రాఫ్ని రిటైన్ చేయండి, మిగిలిన గ్రాఫ్ని డిలీట్ చేయండి. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది రిపీట్ చేయండి, దీన్ని రిపీటెడ్గా మనం డ్రా చేస్తుంటాం. ఓకే, సో 0 to 1 2 దగ్గర మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది హోల్. 2 దగ్గర ఒక వర్టికల్ లైన్ రైట్, 3 దగ్గర ఒక వర్టికల్ లైన్ సేమ్, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గ్రాఫ్, హోల్ పడుతుంది. సో రిపీట్ చేస్తూ ఉంటాం. సో చాలా సింపుల్ అండి, గుర్తుపెట్టుకోవడం కూడా 0 to 1కి ఎక్స్ యాక్సిస్ మీద 0 to 1కి ఎక్స్ యాక్సిస్ మీద అన్నది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్స్కి మనం ఫ్రాక్షనల్ పార్ట్ అప్లై చేస్తున్నాం, రాబోయే దాంట్లో వైకి అప్లై చేస్తామండి ఫ్రాక్షనల్ పార్ట్. అప్పుడు వై యాక్సిస్ మీద 0కి 1కి మధ్యలో ఉన్న పార్ట్ తీసుకుంటాం. అందుకని మనం గుర్తుపెట్టుకోండి, ఎక్స్ యాక్సిస్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఉన్నప్పుడు, ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద 0 to 1, ఆన్ ఎక్స్ యాక్సిస్ 0 to 1 రిటైన్ చేసుకోవాలి. వైకి ఫ్రాక్షనల్ పార్ట్ ఉన్నప్పుడు ఆన్ వై యాక్సిస్ 0 to 1 రిటైన్. ఇది కూడా రాసుకోండి. దీన్ని
ఇంకొక క్వశ్చన్ చూద్దాం. y is equal to 2 power x by 2 power integral part of x. దీన్ని ఏమని రాయొచ్చు? 2 power x minus integral part of x అని రాయొచ్చు. a power m by a power n ఫార్ములా. అండ్ ఇందాకనే మనం రాసిన ఇంపార్టెంట్ పాయింట్స్లో ఇక్కడ మీకు ఇక్కడ రాశాను చూడండి. సో వాట్ ఈజ్ x minus integral part of x? This becomes fractional part of x. So 2 power, this is simply fractional part of x. సో మనకి ఇప్పుడు ఎవరి గ్రాఫ్ కావాలి? y is equal to 2 power fractional part of x. ఈ గ్రాఫ్ కావాలి. మరి దీని ఒరిజినల్ గ్రాఫ్ ఎవరు? y is equal to 2 power x. సో y is equal to 2 power x గ్రాఫ్ను ముందుగా మనం డ్రా చేసుకుందాం. 2 power x అంటే నథింగ్ బట్ a power x. అంటే ఇక్కడ 1 నుంచి పోతుంది ఆ గ్రాఫ్, ఇలా పోతుంది, ఇలా పోతుంది. దిస్ ఈస్ 2 power x గ్రాఫ్. y is equal to 2 power x గ్రాఫ్. సో 0 1 x 1 పెడితే ఎంత అండి? x 1 పెడితే y 2 కదా. సో 1 పెడితే ఇక్కడ 2 ఎదురుగా ఎక్కడో కట్ అవుతుంది. సరే ఇక్కడ మనకు అవసరం లేదు. 1 దగ్గర మనం ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకుంటాం. సో 0కి 1కి మధ్యలో ఉన్న పార్ట్ ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఇది మనకి రిటైన్ అవ్వాలి. 0కి 1కి మధ్యలో ఉన్నది రిటైన్ అవ్వాలి, మిగిలింది డిలీట్ చేయాలి. సో దిస్ ఐఎమ్ డిలీటింగ్. అండ్ ఇక్కడ మనం కంపల్సరీగా హోల్ పెట్టాలి, రిపీట్ చేయాలి. సేమ్ 2 దగ్గర వర్టికల్ లైన్ డ్రా చేయండి. ఇగో 1కి స్ట్రైట్గా ఇక్కడి నుంచి 2కి స్ట్రైట్గా ఇక్కడికి, అంతే కదండి. x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 2 power xలో x 0 పెడితే y 1, x 1 పెడితే y 2. అందుకనే x 0 పెడితే y 1, x 1 పెడితే y 2. ఈ పార్ట్, ఈ 1కి 2కి మధ్యలో ఉన్న పార్ట్ రిపీట్ అవుతుంది సేమ్ 3 దగ్గర. సో 1కి స్ట్రైట్గా స్టార్ట్ అవుతుంది, 2 దగ్గర హోల్. సో అర్థమైందా? మనం చేసే పని 0కి 1కి మధ్యలో ఉన్న పార్ట్ రిటైన్ చేసుకోండి. ఆ రిటైన్ చేసిన పార్ట్ని కాపీ పేస్ట్ చేయండి. అండ్ 1 దగ్గర ఎప్పుడు కూడా హోల్ ఉండేటట్టుగానే పెట్టుకోండి. x యాక్సిస్ మీద 1 దగ్గర గ్రాఫ్ ఉండకూడదు. ఎందుకంటే 1 దగ్గర అదేమవుతుందంటే 0 నుంచి 1 వరకు ఒకలాగా ఇంక్రీజింగో డిక్రీజింగో వెళ్ళి 1 దగ్గర నుంచి మళ్ళీ ఇంకో రకంగా స్టార్ట్ అవుతుంది. 1 దగ్గర రాగానే చూడండి, ఇక్కడి నుంచి ఇలా పోయిన గ్రాఫ్ 1 దగ్గర రాగానే మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది పీరియాడిక్ ఫంక్షన్ కాబట్టి. నెక్స్ట్ y ఈక్వల్ టు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ f ఆఫ్ x. ఇప్పుడు xకి కాదు, ఫంక్షన్కే ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది. సో దీని గ్రాఫ్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక ర్యాండమ్ గ్రాఫ్ తీసుకుందాం. సే ఇప్పుడు మనం ఏం చేయాలంటే y యాక్సిస్ మీద ఇంటీజర్స్ మార్కింగ్ చేసుకోవాలి. 1 2 3 4, అలాగనే -1 -2 -3. సో ఈ ఇంటీజర్స్ దగ్గర మనం హారిజాంటల్ లైన్స్ డ్రా చేయాలి. గుర్తుందా? ఇది ఎక్కడ చేసాం? గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్లో చేసాం మనం 3 దగ్గర. ఇక్కడే అనుకోండి 3, అది రైట్. -1 దగ్గర కూడా కింద అవసరం లేదు, గ్రాఫ్ అంతకంటే కిందకి లేదు కాబట్టి కింద అవసరం లేదు. ఇప్పుడు బాగా మీరు అర్థం చేసుకోండి, y యాక్సిస్ మీద 0కి 1కి మధ్యలోనే ఉండాలి గ్రాఫ్. ఈ 0కి 1కి మధ్యలో ఉండడానికంటే పైన ఉన్న గ్రాఫ్ ఇందులోనే ఇరుక్కోవాలి. ముక్కలు వేయాలి. అంటే ఇప్పుడు మనం పీసులు చేసాం అనమాట. ఇప్పుడు ఈ హారిజాంటల్ లైన్లు డ్రా చేసాం కదా మనం. ఇది కూడా హారిజాంటల్ లైనే, ఇది కూడా ఇంటీజరే కదా, ఇది కూడా హారిజాంటల్ లైనే. ఈ హారిజాంటల్ లైన్స్ మన గ్రాఫ్ని ఎక్కడెక్కడ కట్ చేసినా అక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ వర్టికల్ లైన్స్ డ్రా చేసుకుందాం. ఆ హారిజాంటల్ లైన్స్ మన గ్రాఫ్ని టచ్ చేసిన దగ్గర వర్టికల్ లైన్స్ డ్రా చేద్దాం. ఇప్పుడు మీరు బాగా చూడండి, ఇగో ఈ 0 to 1 మధ్యలోనే గ్రాఫ్ అంతా ఉండాలి. ఆల్రెడీ 0 to 1 మధ్యలో ఉన్న పోర్షన్ సేఫ్. 0 to 1కి పైన ఉన్న కానీ కింద ఉన్న పార్ట్ కానీ, ఇప్పుడు చూడండి ఇది 0, ఇది 1. ఈ 0 to 1 మధ్యలో పోర్షన్కి కింద ఉన్న ఈ గ్రాఫ్ ఉంది చూడండి, ఇది ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడికి వచ్చాలి. దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి సేమ్ టు సేమ్.
ఇదే పార్ట్ తీసుకొచ్చి ఈ పార్ట్ తీసుకొచ్చి సేమ్ టు సేమ్ మనం ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి 0 నుంచి ఇక్కడ వరకు ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, 0 నుంచి ఇక్కడ వరకు. ఇది డిలీట్ అనమాట. ఇది ఇక్కడికి వచ్చింది. తర్వాత ఇగో ఇది ఉంది కదా 0 నుంచి ఇక్కడ వరకు. సో దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది డిలీట్. ఈ పోర్షన్ ఇందులోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది ఆల్రెడీ 0కి 1కి మధ్యలోనే ఉంది. ఓకే, ఇది కిందకి రావాలి ఇప్పుడు. ఇది సో ఇది ఆల్రెడీ 0 to 1 మధ్యలో ఉన్నదాన్ని అది అక్కడే ఉంటుంది, అది సేఫ్ అని చెప్పాను కదా. ఈ పైన ఉన్నది ఇదే బాక్స్లో 0 to 1 బాక్స్ మధ్యలోకి రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 1 ఇది 0 ఈ మధ్యలోకి రావాలి. ఇది కట్. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఇది కూడా ఇప్పుడు ఇక్కడికి రావాలి. ఇది కట్ సేమ్. ఆ తర్వాత కూడా ఇలా వస్తాయి. ఇక్కడికి రండి. ఇది ఆల్రెడీ 0 to 1, ఇది 1 ఇది 0 మధ్యలోనే ఉన్న పోర్షన్ సేఫ్, ఇది సేఫ్, రైట్. ఇది ఇగో కిందకి రావాలి, 0 to 1 మధ్యలోకి రావాలి. ఇది కూడా అంతే, ఇక్కడ దాకా అనుకోండి, ఇక్కడ దాకా వస్తుంది. అర్థమైందా? మీరు మొత్తానికి ఈ గ్రాఫ్ని ఇరికిచ్చారు, 0 to 1 మధ్యలోకి ఇరికిచ్చారు. అయితే ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, చిన్న చిన్న విషయాలని చెప్తాను నేను. సో ఇప్పుడు ఈ వర్టికల్ లైన్స్ తీసేద్దాం, రైట్. ఈ హారిజంటల్ లైన్ తీసేద్దాం, ఈ హారిజంటల్ లైన్ కూడా తీసేద్దాం, ఈ రెడ్ కలర్ గ్రాఫ్లు తీసేద్దాం. సో ఈ కిందది కూడా తీసేద్దాం, ఇది పైకి వచ్చేసింది, ఇది కూడా తీసేద్దాం, పైకి వచ్చేసింది, రైట్. సో ఇప్పుడు మన యాక్చువల్ పారాబోలా ఏదైతే ఉందో అది చూసారా 0కి 1కి మధ్యలోకి ఇన్సర్ట్ అయిపోయింది. అయితే ఎప్పుడు కూడా 1 దగ్గర గ్రాఫ్ ఉండదు. కాబట్టి ఏం చెప్పాను మీకు నేను, ఇక్కడ హోల్ మార్కింగ్ చేసుకోండి కంపల్సరీగా. ఇది హోల్, ఇది హోల్. వై యాక్సిస్ ఈ 1 నుంచి పోయే లైన్ని మన గ్రాఫ్ తగలకూడదు. ఇది కథం, ఇంతేనండి ఇది. సో ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఒక ఒరిజినల్ గ్రాఫ్ తీసుకుందాం. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ సైన్ ఎక్స్ డ్రా చేద్దాం మనం. సైన్ ఎక్స్ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్ మనం డ్రా చేయాలంటే ఎట్లా డ్రా చేస్తామో చూద్దాం. 0 π/2 π 3π/2 2π. 0కి 2πకి మధ్యలోదే తీసుకుంటున్నాను, వేర్ ఎక్స్ లైస్ బిట్వీన్ 0 and 2π. ఈ మధ్యలో గ్రాఫ్ని మనం డ్రా చేస్తున్నాం. సో దిస్ ఈజ్ 1 and this is 2 and this is -1 and this is -2. Our graph goes like this, comes back -1 like this. ఇక్కడ 3/2 3π/2. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఫ్రాక్షనల్ పార్ట్ అప్లై చేయాలంటే ఇంటీజర్స్ నుంచి మనం హారిజంటల్ లైన్స్ డ్రా చేయాలి. 1 నుంచి ఒక హారిజంటల్ లైన్, -1 నుంచి ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. ఆ పైన హారిజంటల్ లైన్స్, కింద హారిజంటల్ లైన్స్ మనకు సంబంధం లేదు. సో మన గ్రాఫ్ ఏదైతే ఉందో హారిజంటల్ లైన్ గ్రాఫ్ని ఎక్కడ టచ్ చేసిందో అక్కడ మనం వర్టికల్ లైన్స్ డ్రా చేయాలి. ఇగో ఇంటర్సెక్ట్ చేసింది, ఇక్కడ వర్టికల్ లైన్ డ్రా చేశాను, ఇక్కడ ఒక వర్టికల్ లైన్. కథ ఇప్పుడు గ్రాఫ్ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉండాలి అని మనం అనుకున్నాం. అంటే ఈ 2 లైన్ల మధ్యలోనే గ్రాఫ్ ఉండాలి. సో ఇది ఆల్రెడీ ఉంది, ఇది ఉంది, ఇది లేదు. ఇగో ఈ కింద పార్ట్ లేదు. సో ఇది ఉంది, ఇది తీసుకుంటున్నా నేను, ఓకే. ఇది కూడా ఉంది, ఓకే. వీళ్ళు ఆల్రెడీ 0కి 1కి మధ్యలో ఉన్న వాళ్ళు సేఫ్. ఈ కింద ఉన్నది చూసారా, ఈ కింద ఉన్నది ఇది మనకి ఇక్కడికి వస్తుంది ఇట్లా. సేమ్ అండి, ఇదే ఇక్కడ ఎలా ఉందో అలానే షిఫ్ట్ అవుతుంది పైకి. ఇది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఈ పాయింట్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, రైట్. తర్వాత ఇది కూడా పైకి షిఫ్ట్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఇది లేదు, ఈ గ్రాఫ్ తీసేద్దాం. ఈ కింద ఉన్న బ్లాక్ది లేదు, ఓకే. ఇక ఈ హారిజంటల్ లైన్తో పని లేదు, వర్టికల్ లైన్తో పని లేవు. ఇంకొక మాడిఫికేషన్ ఏంటి మనం చేయాల్సింది, ఇక్కడ హోల్ మార్కింగ్ చేయాలి. ఇక్కడ హోల్, ఇది హోల్, ఇది హోల్. పైన ఉన్న 1 నుంచి పోయే హారిజంటల్ లైన్ మన గ్రాఫ్ టచ్ అవ్వకూడదు. ఎందుకంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఎప్పుడూ కూడా 1కి ఈక్వల్ అవ్వదు, 1 కంటే ఎక్కువ ఉండదు, 0 కంటే తక్కువ ఉండదు. అందుకు మనం ఈ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం.
రైట్. సో 0 to π/2 వరకు, మళ్ళీ π/2 నుంచి π వరకు, మళ్ళీ పై నుంచి కిందకి, మళ్ళీ నుంచి పైకి. రైట్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఫంక్షన్కి ఫ్రాక్షనల్ పార్ట్ అప్లై చేద్దాం ఇప్పుడు మనం. సో ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ డ్రా చేద్దాం. 0 ఇక్కడ ఉంటుంది ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్. కొంచెం వెడల్పు డ్రా చేద్దాం. అబ్బాబా, సరే ఓపెన్ చేద్దాం, దీన్నే షిఫ్ట్ చేద్దాం. ఓకే, డన్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోవటమే. సో దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్. ఇప్పుడు మనం ఇంటీజర్స్ని మార్కింగ్ చేసుకుందాం. 1 2 3. సో 1 నుంచి ఒక హారిజాంటల్ లైన్, 2 నుంచి ఒక హారిజాంటల్ లైన్, 3 నుంచి ఒక హారిజాంటల్ లైన్. బ్లూ తీసుకుందాం. 0కి 1కి మధ్యలో ఉన్న గ్రాఫ్ సేఫ్. ఇగో ఇది సేఫ్, ఇది ఇక్కడే ఉంది, సంతోషం. నెక్స్ట్ ఈ పార్ట్ ఇప్పుడు కిందకు వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ పార్ట్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఇది డిలీట్, ఇది డిలీట్. ఇక్కడ కూడా ఈ పార్ట్ సేఫ్, ఎందుకంటే ఇది 0కి 1కి మధ్యలోనే ఉంది కాబట్టి. అండ్ ఇది సేఫ్ కాదు, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. యాక్చువల్గా వర్టికల్ లైన్ డ్రా చేస్తే మనకు క్లియర్గా ఆ లైన్కి మ్యాచ్ చేస్తూ ఇక్కడి నుంచి ఇక్కడ గీయచ్చు. నాకు వర్టికల్ లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఇట్లా ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకుంటే ఇగో ఈ పార్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో అట్లా ఇక మనం డిలీట్లు చేద్దాం. డిలీట్ ఆల్ హారిజాంటల్ లైన్స్, ఆల్ వర్టికల్ లైన్స్. ఇది డిలీట్, ఇది డిలీట్, ఇది డిలీట్. రైట్. ఇక మిగిలింది ఏంటి? హోల్స్. అది మర్చిపోకూడదు. గ్రాఫ్ ఎప్పుడు ఇక్కడ హోల్ ఫామ్ చేయాలి. పైన గ్రాఫ్ అనేది టచ్ చేయకూడదు. కింద ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంది, ఇది గుర్తుపెట్టి. ఇక్కడ టచ్ చేస్తుంది కింద, ఓకే. పైన టచ్ చేయకూడదు. సో ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్. దిస్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్. దట్ మీన్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్, మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ అట. సో ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ అంటున్నారు. ఓకే, సో ఇది బాగా వేరేది గీద్దాం. రైట్. సో ఫస్ట్ ఎక్స్ ఫ్రాక్షనల్ పార్ట్ అంటే మనం ఏం చేస్తాం? 0కి 1కి ఎక్స్ యాక్సిస్ మీద 1కి, 0కి 1కి మధ్యలో ఉన్న గ్రాఫ్ని రిటైన్ చేసుకోవాలి. ఓకే, అంటే 1 దగ్గర మనం ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే మనకు కరెక్ట్గా మనం రిటైన్ చేసుకునే పార్ట్ తెలుస్తుంది. ఈ పార్ట్ని మనం రిటైన్ చేసుకోవాలి. సో వై యాక్సిస్ మీద కూడా మనం మార్కింగ్ చేసుకుందాం. 1 2 3 అట్లా. సో ఇది రిటైన్ చేసుకున్నాం. ఈ గ్రాఫ్ ఇలానే ఉంచుకోవాలి, మిగిలింది డిలీట్ చేయాలి. రైట్. సో మిగిలిన గ్రాఫ్ మనకు పని లేదు. సో 1 దగ్గర మాత్రం హోల్. అచ్చా, వన్ దగ్గర మాత్రం హోల్. ఇది మనం ఇప్పుడు డ్రా చేసింది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్. ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. దీనికి ఫ్రాక్షనల్ పార్ట్ అప్లై చేయాలంటే ఇప్పుడు మనం వై యాక్సిస్ మీద ఇంటీజర్స్కి హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి. వై యాక్సిస్ మీద ఇంటీజర్స్. రైట్. సో దీనిపైన గ్రాఫ్ లేదు కాబట్టి ఇది అవసరం లేదు. సో ఇందులో 0కి 1కి మధ్యలో ఉన్న గ్రాఫ్ సేఫ్. ఇక్కడ మనం ఒక వర్టికల్ లైన్ డ్రా చేద్దాం. ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ నుంచి వర్టికల్ లైన్ డ్రా చేయాలి. ఇక్కడ కూడా ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే ఇగో ఈ పార్ట్ సేఫ్.
ఇక ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి సేమ్. ఇక ఇది లేదు, డిలీట్. సో అప్పుడు మిగిలిపోయింది ఏంటో చూద్దాం మనం. ఇక హారిజాంటల్ లైన్ తీసేయండి, ఈ గ్రాఫ్ తీసేయండి, ఈ వర్టికల్ లైన్ కూడా తీసేయండి, ఇగో ఈ వర్టికల్ లైన్ తీసేయండి, ఇగో 0కి 1కి మధ్యలో ఇక్కడ హోల్. 1 నుంచి మనం ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఆ హారిజాంటల్ లైన్ని గ్రాఫ్ టచ్ చేయకూడదు, 1 నుంచి హోల్. ఇది సో ఇంతే, సేమ్. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ పోర్షన్ ఏదైతే ఉందో, ఈ పార్ట్ ఏదైతే ఉందో సేమ్ రిపీట్ చేయాలి మనం. ముందే యాక్చువల్గా రిపీట్ చేయాల్సింది, సరే పార్ట్ తయారు చేసిన తర్వాత రిపీట్ చేసుకోవచ్చు, పర్లేదు. రైట్, సేమ్ 3 దగ్గర కూడా అంతే. ఈ 1కి 0కి 1కి మధ్యలో ఉన్న పోర్షన్ ఏది ఉందో అది మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. సో మనం ఒక గ్రాఫ్ డ్రా చేద్దాం. సైన్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్కి మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ రెండు అప్లై చేద్దాం. ఇందా డ్రా చేసిందే మళ్ళీ చేద్దాం. సైన్ 0 π/2 π 3π/2 2π 1 -1. సో ఫస్ట్ మనం సైన్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ని తయారు చేద్దాం. సో దానికోసం మనం ఏం చేస్తాం, 0కి 1 మార్కింగ్ చేసుకుంటాం ఎక్స్ యాక్సిస్ మీద, 1 దగ్గర ఒక వర్టికల్ లైన్ డ్రా చేసుకుంటాం. ఈ 0కి 1కి మధ్యలో ఉన్న పార్ట్ మాత్రం రిటైన్ చేసుకుంటాం, మిగిలిందంతా డిలీట్ చేస్తాం. 0కి 1కి మధ్యలో ఉన్న పార్ట్ ఇదే, మిగిలిందంతా డిలీట్ చేసేసేయండి. అంటే ఇది డిలీట్ అయిపోయింది, ఇది డిలీట్. ఇక్కడ మాత్రం కంపల్సరీగా హోల్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది 1. ఓకేనా, మీకు అర్థమైందా? ఇప్పుడు మనం డ్రా చేసింది కేవలం సైన్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. అయితే ఇప్పుడు దీనికి మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ అప్లై చేయాలి. దీనికి ఫ్రాక్షనల్ పార్ట్ అప్లై చేయాలంటే మనం హారిజాంటల్ లైన్స్ కదా డ్రా చేసేది. వై యాక్సిస్ మీద ఉన్న ఇంటిజర్ దగ్గర హారిజాంటల్ లైన్స్ డ్రా చేస్తాం కదా, అంటే ఇదే హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. ఇట్లా పోతుంది. కొంచెం డౌన్ చేద్దాం. రైట్, 2 దగ్గర 3 దగ్గర అవసరం లేదు, గ్రాఫ్ పైన లేదు, కింద కూడా అవసరం లేదు, ఇది ఒకటే హారిజాంటల్. చూడండి, ఫంక్షన్కి ఫ్రాక్షనల్ పార్ట్ అప్లై చేయాలంటే మనం ఏం ఆలోచించాం, వై యాక్సిస్ మీద 0కి 1కి మధ్యలో ఉన్న పార్ట్. మర్చిపోయా, సైన్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ రిపిటేషన్ రాయలేదు కదా మనం, రిపిటేషన్ 2 3. సో 2 దగ్గర ఒక వర్టికల్ లైన్, 3 దగ్గర ఒక వర్టికల్ లైన్, 4 దగ్గర ఒక వర్టికల్ లైన్, ఇట్లా డ్రా చేస్తే ఇలా ఉంటుంది. ఇట్లా డాట్ 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 ఇన్ఫినిట్గా ఉంటాయి. ఇది సైన్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. సో మొత్తానికి మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ అప్లై చేసినప్పుడు 0 to 1 మధ్యలో ఉన్న గ్రాఫ్ రిటైన్ చేసుకొని ఆ పైన ఉన్నవి కింద ఉన్నవి పైకి సర్దుతాం లేదా కిందకి సర్దుతాం. పైన ఉండేవైతే కిందకి సర్దుతాం, కింద ఉండేవైతే పైకి జరుపుతాం. కానీ ఇక్కడ ఆల్రెడీ సైన్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గ్రాఫే 0కి 1కి మధ్యలోకి వచ్చేసింది. సో దీని పైన గ్రాఫ్ లేదు, కింద గ్రాఫ్ లేదు. కాబట్టి ఇప్పుడు మనం పైన ఉన్నదాన్ని కిందకి సర్దాల్సిన అవసరం లేదు, కింద ఉన్నదాన్ని పైకి సర్దాల్సిన అవసరం లేదు. కాబట్టి సైన్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ ఈజ్ సేమ్ యాజ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ సైన్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఈ రెండు గ్రాఫులు సేమ్ అయితే. ఓకే, ఇంకొక గ్రాఫ్ ఏదైనా ట్రై చేద్దాము. యాక్చువల్గా నేను దీనికి ఇంకొక స్కోప్ ఇలా డైరెక్ట్ వైకి ఇచ్చాను. నేను ఇంకొక గ్రాఫ్ తీసుకుంటాను. వై ఈజ్ ఈక్వల్ టు సే ఈ పవర్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, దీనికి మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ ఇది తీసుకుందాం మనం. ఫస్ట్ ఈ పవర్ ఎక్స్ డ్రా చేద్దాం. అంటే 1 దగ్గరే కదండి మనం తీసుకునేది, 0 నుంచి 1కి ఇలా వెళ్ళిపోతుంది. రైట్, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం డ్రా చేద్దాం, ఓన్లీ
ఈ పవర్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ డ్రా చేద్దాం. ఓన్లీ ఈ పవర్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద మనం 1 తీసుకోవాలి. 0కి 1 1 పెడితే ఏ వాల్యూ వస్తుందండి? ఇక్కడ 1కి ఇటు ఏ వాల్యూ వస్తుంది? ఈ వస్తుంది కదా. గ్రాఫ్ కొంచెం కరెక్ట్ డ్రా చేస్తే ఇబ్బంది ఉండదు. ఇట్లా రైట్. ఎక్స్ యాక్సిస్ మీద మనం 1 తీసుకుంటాం. 1కి ఎదురుగా ఇక్కడెక్కడో ఈ ఉంటుంది అంతే కదా. ఈ పవర్ ఎక్స్లో వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్లో ఎక్స్ బదులు మనం 1 పెట్టామనుకోండి, అంటే ఎక్స్ 1 అయితే వై ఎంత అవుతుంది? ఈ పవర్ 1 ఈ అవుతుంది. ఎక్స్ 1 దగ్గర వై ఈ అవుతుంది రైట్. సో ఇది 1 2 ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే ఈ వాల్యూ 2 కంటే పెద్దది కాబట్టి రైట్. ఇప్పుడు ఇది ఈ పవర్ ఎక్స్ గ్రాఫ్ నేను తీసుకున్నది. ఇప్పుడు నాకు ఈ పవర్ ఎక్స్లో ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ కావాలి, అంటే 0కి 1కి మధ్యలో ఉన్న గ్రాఫ్ని నేను రిటైన్ చేసుకోవాలి. అంటే ఇగో ఈ పార్ట్ని నేను ఇప్పుడు రిటైన్ చేసుకొని మిగిలింది డిలీట్ చేయాలి. అంటే ఎవరిని? ఇగో ఈ ముందున్న పార్ట్ని, ఈ ముందున్న గ్రాఫ్ మనకు అవసరం లేదు, ఈ పైన ఉన్న గ్రాఫ్ అవసరం లేదు. ఇక్కడ 1 ఇక్కడ డ్రా చేద్దాం. ఇది 1, ఇది ఈ 0కి 1కి మధ్యలో ఉన్నది. ఇక్కడ మనం కంపల్సరీగా హోల్ మార్కింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే హోల్ మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఈ పవర్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. దీన్ని మనం రిపీట్ చేస్తాం మనం. సో 2 దగ్గర మీరు వర్టికల్ లైన్ డ్రా చేయండి, 3 దగ్గర వర్టికల్ లైన్ డ్రా చేయండి, 4 దగ్గర వర్టికల్ లైన్ డ్రా చేయండి. సేమ్ హోల్. సో ఇదంతా ఈ పవర్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్. ఇప్పుడు దీనికి మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్ కావాలి. అంటే ఏం చేయాలి? మనం ఫంక్షన్ని ఏదైతే గ్రాఫ్ ఉందో దాన్ని 0 to 1కి మధ్యలో తీసుకురావాలి. చూడండి గమ్మత్ ఏంటంటే అసలు 0 to 1కి మధ్యలో గ్రాఫే లేదు. గ్రాఫ్ ఉన్నదంతా 1 పైనే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? 1 దగ్గర ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసినట్టే 2 దగ్గర ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయండి రైట్. 2 దగ్గర హారిజంటల్ లైన్. ఈ 1కి 2కి మధ్యలో హారిజంటల్ లైన్ ఇక్కడ కదా ఇంటర్సెక్ట్ చేసుకుంది, ఇది తీసుకోండి. మళ్ళీ ఇది ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది చూడండి, ఈ 1కి 2కి మధ్యలో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా 0కి 1కి మధ్యలోకి వస్తుంది. ఓకే, ఇగో ఈ చిన్న ముక్క ఏదైతే 2కి ఈకి మధ్యలో ఉందో అది చిన్న ముక్క ఇక్కడికి వస్తుంది హోల్. ఇది మళ్ళీ 1కి 2కి మధ్యలో ఉన్నది 1కి 2కి మధ్యలోకి వస్తుంది. ఈ చిన్న ముక్క ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇది ఇక్కడికి వస్తుంది, ఈ చిన్న ముక్క హోల్తో సహా ఇక్కడికి వస్తుంది. ఈ పెద్దది మనకి ఇక్కడ ఎందుకు డ్రా చేసాం? ఇక్కడ డ్రా చేయలేదు అసలు వర్టికల్ లైన్. ఓకే, ఇది ఇక్కడికి వస్తుంది, ఈ చిన్న ముక్క ఇక్కడికి వస్తుంది. సో మొత్తానికి ఇగో ఈ మొత్తం గ్రాఫ్ కిందకి రావాలంటే ఇది 2 ముక్కలు అయిపోయింది. 1కి 2కి మధ్యలో ఉన్నది ఇక్కడ 0కి 1కి మధ్యలోకి వస్తుంది. ఈ 2కి ఈకి మధ్యలో ఉన్నది ఇక్కడ 0కి ఈకి రిలేటెడ్ వాల్యూకి మధ్యలోకి వస్తుంది. అంటే మొత్తానికి ఈ గ్రాఫ్ కిందకి 2 ముక్కలే కింద పడ్డది. ఇప్పుడు మన అసలు గ్రాఫ్ని చూద్దాం. ఇక వర్టికల్ లైన్స్ అన్ని తీసేస్తున్నా, ఇదన్నీ తీసేస్తున్నా రైట్. ఇగో దిస్ ఇస్ 1. సో ఇది గ్రాఫ్. ఇక్కడ కంపల్సరీగా మనం హోల్ మెయింటైన్ చేయాలి, ఇది కూడా హోల్. సో ఇది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. సో కొంచెం గ్రాఫ్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనం కొంచెం యాక్చువల్గా ఏంటంటే కొంత పర్ఫెక్షన్, ఈ గ్రాఫ్స్లలో పర్ఫెక్షన్ రావాలంటే నా దగ్గర ఉన్న ఒక లోపం ఏంటంటే నాకు ఎగ్జాక్ట్ హారిజంటల్ లైన్స్ ఎగ్జాక్ట్ వర్టికల్ లైన్స్ డ్రా చేయడం కుదరదు. అది నాకు ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి ఉంది. వర్టికల్ లైన్ డ్రా చేయాలంటే 100 సార్లు వంకర్లు గీస్తాను, హారిజంటల్ లైన్ 100 సార్లు గీస్తాను. అక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. వాటి వల్ల కొంచెం ఎర్రర్స్ రావచ్చు. మీరు కొంచెం అది పర్ఫెక్ట్ గీయండి, మీ గ్రాఫుల్లో అయితే ఆ ప్రాబ్లం ఏది రాదు రైట్. ఇక వైకి ఫ్రాక్షనల్ పార్ట్ మీకు గుర్తుంది అనుకుంటాను, మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఒకసారి ఆయనకి పోదాం మనం. ఇక్కడ
రైట్, ఇక ఇక్కడే చెప్పాను. ఎక్స్కి ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే ఎక్స్ యాక్సిస్ మీద 0 to 1కి మధ్యలో ఉన్న గ్రాఫ్, 0కి 1కి మధ్యలో ఉన్న గ్రాఫ్ రిపీట్ చేస్తుంటాం, రిటైన్ చేసుకుని దాన్నే రిపీట్ చేస్తుంటాం. వైకి ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే వై యాక్సిస్ మీద 0కి 1కి మధ్యలో ఉన్న గ్రాఫ్ని రిటైన్ చేసుకుని మిగిలింది డిలీట్ చేస్తాం. అంతే, మిగిలిన గ్రాఫ్ని మనం దేన్ని కూడా మనం ఎంటర్టైన్ చేయం. సో చూద్దాం ఒకటి. సో ఇది 0, ఇది 1 అనుకోండి. సో ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్. ఇప్పుడు నాకు y = ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్, వైకి ఫ్రాక్షనల్ పార్ట్ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, 1 దగ్గర హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను. 1 దగ్గర హారిజాంటల్ లైన్ డ్రా చేసి 0కి 1కి మధ్యలో ఉన్న గ్రాఫ్ ఏది, ఇది ఈ పార్ట్, తర్వాత ఈ పార్ట్, తర్వాత ఈ పార్ట్, తర్వాత ఈ పార్ట్, ఇవి మాత్రమే ఉంచుకొని ఈ మిగిలిన గ్రాఫ్ డిలీట్ చేయాలి. ఈ కింద కనబడుతుంది ఈ పార్ట్ డిలీట్, ఈ పార్ట్ డిలీట్, ఇది డిలీట్, ఇది డిలీట్, ఇగో ఇది డిలీట్, ఇది డిలీట్, ఇగో ఇది డిలీట్, ఇది డిలీట్. సో అవి డిలీట్ చేస్తే మిగిలిదే మన ఆన్సర్. సో డిలీట్, అందరు డిలీట్ అయిపోయారు చూడండి. అండ్ ఏంటి ఫైనల్గా ఒక విషయం మర్చిపోయారా, గుర్తుందా, ఇది కంపల్సరీగా హోల్. కథం అంతే. సో సింపుల్. వైకి ఫ్రాక్షనల్ పార్ట్ అంటే ఈ 0కి వైకి మధ్యలో ఉన్న గ్రాఫ్ తప్ప మిగిలిన పైది కిందది గ్రాఫ్లు డిలీట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది మీకు తెలిసిందే. y = x² గ్రాఫ్ డ్రా చేద్దాం. సో y = x² గ్రాఫ్ ఇది. ఇందులో నాకు వైకి ఫ్రాక్షనల్ పార్ట్ కావాలి అంటే నేనేం చేయాలి, ఇప్పుడు 1కి హారిజాంటల్ లైన్ డ్రా చేసి 1కి 0కి మధ్యలో ఉన్న ఈ గ్రాఫ్ని మాత్రమే రిటైన్ చేసుకొని మిగిలింది డిలీట్ చేసేస్తా. అంటే మొత్తం డిలీట్, ఆ పైన అంతా డిలీట్. ఇగో ఈ మధ్యలో ఉన్నదే మన గ్రాఫ్, ఇక్కడ కంపల్సరీగా హోల్, అది ఆ గ్రాఫ్ని టచ్ చేయకూడదు. సింపుల్, రైట్. ఇక వెరీ 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 ఇంపార్టెంట్, ఇది మినిమం మ్యాక్సిమం ఫంక్షన్స్ గ్రాఫ్ చెప్పాను. జేఈలో మిమ్మల్ని ఎక్కువగా అడుగుతున్న కాన్సెప్ట్స్లో ఇది ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్లలో మినిమం చూడండి. మనం ఒక 2 గ్రాఫ్లు కనుక డ్రా చేస్తే, సపోజ్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ అనుకోండి. ఓకే, ఇది జీ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ అనుకోండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్లలో మినిమం తీసుకుంటారు, అంటే మినిమం ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్లు మనకు కావాలి. సో ఈ మినిమం కావాలంటే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఈ గ్రాఫ్లు ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో అక్కడ మార్కింగ్లు చేసుకోండి. ఇక్కడ ఇద్దరు ఇంటర్సెక్ట్ చేసుకున్నారు, ఇక్కడ ఇద్దరు ఇంటర్సెక్ట్ చేసుకున్నారు, ఇక్కడ కూడా ఇద్దరు ఇంటర్సెక్ట్ చేసుకున్నారు. ఈ ఇంటర్సెక్ట్ చేసుకున్న పాయింట్లకి కింద పక్కన ఉన్న గ్రాఫ్ పార్టీ తీసుకోవాలి. అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ దైనా, జీ ఆఫ్ ఎక్స్ దైనా. మీరు చూడండి, ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ లెఫ్ట్ సైడ్లో పైన గ్రాఫ్ని మనం ఇది డిలీట్, ఇగో కింద గ్రాఫ్ ఇదే తీసుకోవాలి, ఇదే కన్సిడర్ చేయాలి. మినిమం అంటే ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్, 2 జీ ఆఫ్ ఎక్స్ కదా, 2 గ్రాఫ్లు కదా. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్కి ముందున్నవి 2 గ్రాఫుల్లో ఒకటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఒకటిది జీ ఆఫ్ ఎక్స్. వాడు ఎవడు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎవరి జీ ఆఫ్ ఎక్స్ మనకు సంబంధం లేదు. పైన ఉన్నది మనకొద్దు, కింద ఉన్నది కావాలి, ఇగో ఇది. రైట్, ఇంటర్సెక్షన్ పాయింట్ దాటామంటే పాయింట్ దాటి రైట్ సైడ్కి వచ్చాం. సో పైనుంచి ఒక గ్రాఫ్ పోయింది, కింద నుంచి ఒక గ్రాఫ్ పోయింది. సో మనకి కింద నుంచి పోయిన గ్రాఫే కావాలి, ఇదే కావాలి. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ దాకా. ఓకే, అంటే ఇది వద్దు, డిలీట్. మళ్ళీ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్కి వచ్చాం. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దాటాక కూడా అంతే, పైన గ్రాఫ్ వద్దు, కింద గ్రాఫే కావాలి, ఇగో ఇదే కావాలి. ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్కి వచ్చాం. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దాటాక కూడా పైన గ్రాఫ్ వద్దు, కింద గ్రాఫే కావాలి, ఇది కావాలి. అంటే మీరు అర్థం చేసుకుంటే కనుక, సో ఈ పార్ట్ జీ ఆఫ్ ఎక్స్ది కదండి, ఇగో జీ ఆఫ్ ఎక్స్ది ఇది. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దాటాక ఈ పైనకు పోయింది, జీ ఆఫ్ ఎక్స్ వదిలేసాం, కిందకి స్ట్రైట్గా వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం. ఇగో ఈ పాయింట్ తర్వాత ఇది జీ ఆఫ్ ఎక్స్ది, జీ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం. ఈ పాయింట్ తర్వాత జీ ఆఫ్ ఎక్స్ పైకి పోయింది, వదిలేసాం, కిందకు వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాం. చూసారా, ఎఫ్ ఆఫ్ ఎక్సా జీ ఆఫ్ ఎక్స్ అని మనకు సంబంధం లేదు. ఇంటర్సెక్షన్ పాయింట్స్ దగ్గర మనం కిందనే ఉండిపోవాలన్నమాట. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. అండ్ ఈ పైన పోయిన గ్రాఫ్ మనం డిలీట్ చేయాలి. ఇది డిలీట్, ఇది డిలీట్.
రైట్. చక్కగా ఇప్పుడు మీకు ఏది కనపడుతుందో గ్రాఫ్, దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్. మినిమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్. సేమ్ ఆపోజిట్ వర్క్ మ్యాక్సిమంకి చేస్తారు. సేమ్ ఆపోజిట్ వర్క్ మనం మ్యాక్సిమం చేద్దాం. డిలీట్ చేద్దాం. ఇంకోటి డ్రా చేసి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ ఈ గ్రాఫ్ తీసుకుందాం. అండ్ వై యాక్సిస్ గ్రాఫ్ ఒక వేవ్ ఫంక్షన్ లాగా తీసుకుందాం. రైట్. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం మ్యాక్సిమం ఇప్పుడు మనం ఐడెంటిఫై చేస్తున్నాం. మ్యాక్సిమం అంటే ఈ రెండు గ్రాఫులు ఇంటర్సెక్షన్ పాయింట్స్ మార్కింగ్ చేసుకోండి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ దగ్గర మనం మ్యాక్సిమంని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇగో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ముందు ఇగో ఇది మ్యాక్సిమం. ఈ రెండు చూడండి, ఇంటర్సెక్షన్ పాయింట్ ముందు ఈ గ్రాఫ్ కిందకు పోయింది. ఈ వేవ్ ఫంక్షన్ గ్రాఫ్ మనం పేర్లు పెట్టుకుందాం. జీ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఇదేదో గ్రాఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే జీ ఆఫ్ ఎక్స్ కింద ఉంది. కింద ఉన్నవి వద్దు, ఇప్పుడు మనకి పైన ఉన్నవి డామినేటింగ్ కావాలి. ఇప్పుడు ఇది పైన ఉంది. రైట్. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ పాయింట్ తర్వాత జీ ఆఫ్ ఎక్స్ పైన ఉంది కాబట్టి ఇది కావాలి. ఇప్పుడు మనకి ఇది కావాలి. కింద అన్నది డిలీట్. దీని తర్వాత మళ్ళీ ఇది కావాలి ఇక్కడ వరకు, ఎందుకంటే కింద గ్రాఫ్ వద్దు, ఇది వద్దు మనకి, డౌన్లో ఉన్నది వద్దు. తర్వాత ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ తర్వాత మళ్ళీ జీ ఆఫ్ ఎక్సే కావాలి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ తర్వాత ఈ పైది కావాలి. ఈ కిందది జీ ఆఫ్ ఎక్స్ వద్దు. సో అర్థమైందండి. పైన పైన మనం మెయింటైన్ చేయాలి. ఆ గ్రాఫ్ మనం మిగిలింది డిలీట్ చేద్దాం. ఇది డిలీట్ చేద్దాం, ఇది డిలీట్ చేద్దాం. రైట్. సో ఇప్పుడు మనకి ఏదైతే మిగిలిందో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ యొక్క మ్యాక్సిమం అన్నమాట. జీ ఆఫ్ ఎక్స్కి మ్యాక్సిమం. సో ఇది మనం గ్రాఫ్ డ్రా చేసే పద్ధతి. మ్యాక్సిమం ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్. రైట్. సో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ యొక్క మ్యాక్సిమం గ్రాఫ్ డ్రా చేయాలట. సో డ్రా చేద్దాం మ్యాక్సిమం గ్రాఫ్. ముందు సైన్ ఎక్స్ డ్రా చేద్దాం. π/2 π 3π/2 2π. అలాగనే ఇది 1 తీసుకుందాం. ఫస్ట్ సైన్ గ్రాఫ్ డ్రా చేద్దాం. సైన్ గ్రాఫ్ బ్లూ కలర్. ఇక్కడ 1 మార్కింగ్ చేసుకుందాం, ఇక్కడ -1 మార్కింగ్ చేసుకుందాం. రైట్. ఇది సైన్ ఎక్స్ గ్రాఫ్. 0 to 2π మధ్యలోదే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ రెండు తీసుకుంటుంది. నెక్స్ట్ 2 కాస్ గ్రాఫ్ డ్రా చేద్దాం. కాస్ గ్రాఫ్ రెడ్ కలర్ లో తీసుకుందాం. కాస్ 90 దగ్గర ఇదేంటి ఇట్లా పెట్టి, సారీ తీసేద్దాం. -1 ఇక్కడ -1 ఇక్కడ 1. సో ఇప్పుడు కాస్ గ్రాఫ్ సైన్ గ్రాఫ్ రెండిట్లో మనకి మ్యాక్సిమం కావాలట. అంటే మనం ఇంటర్సెక్షన్ పాయింట్స్ మార్కింగ్ చేసుకుందాం. రెండు గ్రాఫ్ల యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ నుంచి మనం పైకే వెళ్ళాలి, పైన రీజియన్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్కి ముందు కాస్ గ్రాఫ్ పైన ఉంది. ఇంటర్సెక్షన్ పాయింట్ తర్వాత సైన్ గ్రాఫ్ పైన ఉంది. ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. తర్వాత మళ్ళీ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ తర్వాత కాస్ గ్రాఫ్ డామినేషన్ వచ్చింది కాబట్టి కాస్ గ్రాఫ్. ఇక ఇప్పుడు రెండు డిలీట్ చేద్దాం. సైన్ కాస్ ఇండివిజువల్ గ్రాఫ్స్ తీసేయండి, ఇది తీసేయండి, ఇది తీసేయండి. రైట్. ఇగో మీకు మిగిలింది ఏదైతే కనిపిస్తుందో సో క్లియర్గా ఇది సైన్ కాసుల యొక్క మ్యాక్సిమం గ్రాఫ్ ఇది. రైట్. టాన్ ఎక్స్ కాట్ ఎక్స్ యొక్క మినిమం గ్రాఫ్లట. సో మినిమం గ్రాఫ్లు డ్రా చేయాలంటే ముందు మనం టాన్ ఎక్స్ సైన్ ఎక్స్ గ్రాఫ్లు డ్రా చేద్దాం. టాన్ మీకు తెలుసు 90s దగ్గర అసిమ్టోట్స్ ఉంటాయి. π/2 π 3π/2 2π. అలాగనే -π/2 -π.
సో 90 దగ్గర ట్యాన్కి ఎసిమ్టోట్ ఉంటుంది, ఈ 90 దగ్గర కూడా అంటే 270 దగ్గర కూడా ఎసిమ్టోట్, -90 దగ్గర కూడా ఎసిమ్టోట్. సో గ్రాఫ్ ఇలా వెళ్తుంది. ఇది ట్యాన్ గ్రాఫ్. బ్లాక్ కలర్లో మీకు ఏది కనబడుతుందో ట్యాన్ గ్రాఫ్. ఇప్పుడు మనం కాట్ గ్రాఫ్ కావాలంటే కాట్కి ఎసిమ్టోట్స్ డ్రా చేద్దాం. కాట్కి 180 దగ్గర, 0 దగ్గర, మళ్ళీ 180 దగ్గర, -180, +180 దగ్గర, మళ్ళీ 2π దగ్గర కాట్ గ్రాఫ్కి ఎసిమ్టోట్స్ ఉంటాయి. సో కాట్ గ్రాఫ్ వచ్చి పైనుంచి వస్తుంది, ఇది కాట్ గ్రాఫ్. సో ఇప్పుడు రెండు గ్రాఫ్ల యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్స్, ముందు ఇంటర్సెక్షన్ పాయింట్ మార్కింగ్ చేసుకోండి, మీకు టెన్షనే ఉండదు. సో ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్, ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్. యాక్చువల్గా ఇది ఇన్ఫినిట్ సిరీస్ కాబట్టి కాట్ గ్రాఫ్, ట్యాన్ గ్రాఫ్ కూడా ఒకటి ఇట్లా వస్తుంది. ఈ మధ్యలో ట్యాన్ గ్రాఫ్ డ్రా చేద్దాం పెట్టుకోండి. ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్, ఇదొక ఇంటర్సెక్షన్ పాయింట్. సో ఇక్కడ కూడా మనకు ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తుంది. దీన్ని ఎలా డ్రా చేద్దామంటే ఇక్కడ నుంచి ట్యాన్ గ్రాఫ్ డ్రా చేస్తున్నాయి ఈ పార్ట్లో. సో సేమ్ ఈ గ్రాఫ్ ఎగ్జాక్ట్గా రాలేదు. ట్యాన్ బ్లాక్ కలరా? ఓకే, ఇట్లా ట్యాన్. ఇక్కడ కూడా ట్యాన్ గ్రాఫ్ డ్రా చేద్దాం. ఇట్లా మళ్ళీ ఇట్లా. సో ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్, ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్. ఓకే, ఇంటర్సెక్షన్ పాయింట్స్ మార్కింగ్ చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా చూసుకోండి, మనం మినిమం తీసుకుంటున్నాం. సో ఇంటర్సెక్షన్ పాయింట్ తర్వాత మినిమం అంటే దానికి ముందు వెనక ఉన్న గ్రాఫ్లు తీసుకున్నాం, ఈ బ్లూ కలర్ తీసుకున్నాం. సో ఇంటర్సెక్షన్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఎవరు మినిమం ఉన్నారు? ఈ బ్లాక్ కలర్ అంటే కాట్ గ్రాఫ్ మినిమం ఉంది. ఇంటర్సెక్షన్ పాయింట్ తర్వాత రెడ్ కలర్ అంటే ఇది మినిమం ఉంది. ఓకేనా? మళ్ళీ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్కి ముందు ఇగో ఇది మినిమం ఉంది, ఇది ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ దాటాక ఇగో ఇది మినిమం ఉంది. తర్వాత మళ్ళీ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్కి ముందు ఇది మినిమం ఉంది. ఇంటర్సెక్షన్ పాయింట్ దాటాక ఇది మినిమం ఉంది ఇక్కడ. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్కి ముందు ఇగో ఇది మినిమం ఉంది, దాటాక ఇది మినిమం ఉంది. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్కి ముందు ఇది మినిమం ఉంది. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దాటిన తర్వాత ఇది మినిమం ఉంది. ఈ రెండిట్లో ఇది మినిమం ఉంది. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దాటాక ఈ రెండిట్లో ఇది మినిమం ఉంది. అట్లా తర్వాత ఈ ఇంటర్సెక్షన్ పాయింట్కి ముందు ఈ రెడ్ కలర్ బ్లాక్ కలర్లో బ్లాక్ మినిమం ఉంది. ఇంటర్సెక్షన్ పాయింట్ దాటాక బ్లాక్ రెడ్లో రెడ్ మినిమం ఉంది. ఓకేనా? సో ఇప్పుడు డిలీట్ చేద్దాం మిగిలిన పార్ట్స్ అన్ని కూడా మనకు అవసరం లేనివి. బ్లాక్ డిలీట్, రెడ్ డిలీట్, ఓకే. సో బ్లూ కలర్లో చక్కగా ముద్దుగా కనబడుతున్న గ్రాఫ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మినిమం ఆఫ్ tan x అండ్ cot x. సో ఇవ్వండి మినిమం మ్యాక్సిమం సంబంధించినవి. ఓకే, ఇక్కడ ఇంకొక గ్రాఫ్ అడుగుతున్నారు. 3 ఫంక్షన్స్ ఉన్నాయి, f of x, g of x, h of x. సో 3 ఫంక్షన్స్ ఉన్నాం, మనం చేసే పద్ధతి ఒకటే. సో అయినా కూడా డ్రా చేసేద్దాం ఈజీగా. సో మనం తీసుకోవాల్సింది మినిమం ఒకటే, అదొకటి గుర్తుపెట్టుకోండి సార్. రైట్, 3 గ్రాఫ్లు ఏవేంటి? mod x గ్రాఫ్. సో mod x గ్రాఫ్ డ్రా చేస్తున్నా, గ్రాఫ్లు కలర్లు మారుద్దాం. టేక్ రెడ్ ఫర్ mod x. mod x గ్రాఫ్ అయితే mod x minus 1, x minus 1 అంటే గ్రాఫ్ 1 యూనిట్ ముందుకు జరుగుతుంది, అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది రెండో గ్రాఫ్ x minus 1 గ్రాఫ్. సో this is mod x minus 1 graph. This is mod x graph. This is mod x minus 1 graph. And another one mod x plus 1. x plus 1 అంటే గ్రాఫ్ వెనక్కి జరుగుతుంది. సో దీనికి వేరే కలర్ తీసుకుందాం. కలర్ విచ్ కలర్? గ్రీన్ కలర్. -1. రైట్.
దిస్ ఇస్ mod x+1 గ్రాఫ్. బాగుంది కలర్ఫుల్గా. ఇప్పుడు మనం ఇంటర్సెక్షన్ పాయింట్స్ని నల్లటి చుక్కలతో మనం మార్కింగ్ చేసుకుందాం. ఇగో ఇది ఇంటర్సెక్షన్ పాయింట్ గ్రాఫ్లు, తర్వాత ఇది 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 చూడండి. ఇగో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ముందు మినిమం కదా, ఇగో ఈ గ్రాఫ్ మినిమం ఉంది, లో ప్రొఫైల్ ఇది మెయింటైన్ చేసింది, లో ప్రొఫైల్. మళ్ళీ ఇది, మళ్ళీ దీని తర్వాత ఇంటర్సెక్షన్ పాయింట్లో చూడండి, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్కి ముందు 3 గీతలు ఉన్నాయి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ముందు 3 గ్రాఫ్లు ఉన్నాయి. వైలెట్ కలర్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. ఎవరు లోలో ఉన్నారు? లో ప్రొఫైల్ మెయింటైన్ చేసింది రెడ్. ముగ్గురులో ఎవరు మినిమం అంటే వాళ్ళు మేము, ఇద్దరులో ఎట్లా చూసాం, ముగ్గురులో అట్నే చూస్తాం. నెక్స్ట్ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ రీజియన్లో గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, రెడ్ ఉంది. రెడ్డే మినిమంలో ఉంది. ఓకే. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దాటాక మళ్ళీ మన గ్రీను, రెడ్, వైలెటే మినిమం ఉంది. మళ్ళీ ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ దాటాక కూడా వైలెటే మినిమం ఉంది. సో ఇది మనం మెయింటైన్ చేసిన మినిమం. సో మన మినిమం గ్రాఫ్ని కల్లారా ఒకసారి చూసుకుందామా? ఓకే, గ్రీన్, అరే బ్లాక్ డ్రా చేస్తున్నా, పోతే పోయింది. గ్రీన్ పోతే పోయింది, మనకు అవసరం లేదు గ్రీన్, మనం తీసుకుని బ్లాకే కదా. ఈ గ్రీన్ నికాలు, ఈ బ్లూ నికాలు, ఈ రెడ్ నికాలు, బ్లూ నికాలు, రెడ్ నికాలు, ఇది. సో ఏదైతే ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుందో దట్ ఈస్ ద ఫైనల్ గ్రాఫ్ ఆఫ్ మినిమమ్ ఆఫ్ mod x. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్ అయితే, రైట్? ఇక మాట్లాడనవసరం మనం. ఎస్, ఇక రెడీ. మన ముందు ఒక జేఈ క్వశ్చన్ ఉంది, 2022లో అడిగింది. లెట్ f of x is equal to maximum of x and x cube graphs. x and x cube గ్రాఫ్లు అంటే సో y is equal to x, y is equal to x cube అని అర్థం. y is equal to x గ్రాఫ్, y is equal to x cube గ్రాఫ్ల యొక్క మ్యాక్సిమం. ఇప్పుడు బాగా వినండి. ఇఫ్ m is the number of points where f is not differentiable, చెప్పాను గుర్తుందా మీకు? నాట్ డిఫరెన్షియబుల్ అంటాడు. నాట్ డిఫరెన్షియబుల్ అంటే ఇది మనం లెవెల్ 1లోనే చూసాం. ఎక్కడెక్కడ షార్ప్ ఎడ్జెస్ వస్తాయో అక్కడ గ్రాఫ్ నాట్ డిఫరెన్షియబుల్. సో ఎన్ని పాయింట్స్ దగ్గర నాట్ డిఫరెన్షియబుల్ అది m అట. అంటే 3 షార్ప్ ఎడ్జెస్ వచ్చింది అనుకోండి, m is 3. 4 షార్ప్ ఎడ్జెస్ వచ్చింది అనుకోండి, m is 4. సో ఎన్ని షార్ప్ ఎడ్జెస్ వస్తాయి అనేది గ్రాఫ్ చూస్తే తెలుస్తుంది. అండ్ n is the number of points where f is not continuous. కంటిన్యూస్ అంటే ఏం లేదండి, సింపుల్. గ్రాఫ్ ఇలా ఉంది, ఇక్కడ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి పోయింది, ఇది డిస్కనెక్టివ్నెస్. ఇప్పుడు ఇలా ఉంది అంటే గ్రాఫ్, ఇది కంటిన్యూస్ గ్రాఫ్, సింపుల్, రైట్? దెన్ ద ఆర్డర్డ్ పేర్ m, n ఈజ్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది మ్యాక్సిమమ్ ఆఫ్ x అండ్ x క్యూబ్ గ్రాఫ్స్. సో x అండ్ x క్యూబ్ గ్రాఫ్లో ఒరిజినల్ గ్రాఫ్ డ్రా చేద్దాం ఫస్ట్. సో y ఈజ్ ఈక్వల్ టు x, ఎవ్రీవన్ నోస్ దిస్ ఈజ్ అన్ ఐడెంటిటీ ఫంక్షన్. 45 degreesతో ఇలా పోతుంది. దిస్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు x గ్రాఫ్. మీకు గ్రాఫ్ గీయటం రాకపోతే మీరు స్కూల్ లెవెల్లో చేశారు కానీ ఒక టేబుల్ డ్రా చేయటం, x ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే y ఈజ్ ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1 పెడితే y ఈక్వల్ టు 1 పెట్టుకుంటే అయినా జాయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్. మనం ఈ గ్రాఫ్ను ఆల్రెడీ ఫస్ట్ గ్రాఫ్స్ సిరీస్లో ఫస్ట్లోనే చెప్పాను, స్టార్టింగ్లోనే చెప్పాను మీకు. y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ గ్రాఫ్. సో దిస్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ గ్రాఫ్. ఇలా ఉంటుంది. సో ఇలా. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? మ్యాక్సిమం. ఈ రెండింటి యొక్క మ్యాక్సిమం తీసుకోవాలి. చెప్పండి, మ్యాక్సిమం తీసుకోవాలంటే మనం ముందు ఏ కలర్ తీసుకుందాం? వైలెట్ తీసుకుందాం. ఇంటర్సెక్షన్ పాయింట్స్, ఇగో ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్, ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్, ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్. మ్యాక్సిమం కదా. సో ఈ ఇంటర్సెక్షన్ ముందు ఈ మ్యాక్సిమం ఎవరున్నారు? ఇగో ఇది మ్యాక్సిమం. ఓకే. తర్వాత ఇంటర్సెక్షన్ దాటాక మ్యాక్సిమం ఎవరున్నారు? పై చేయి ఎవరిది? రెడ్దా బ్లాక్దా? రెడ్ది. ఓకే. ఈ ఇంటర్సెక్షన్ దాటాక రెడ్దా బ్లాక్దా? ఎవరిది పై చేయి? బ్లాక్ది. ఇప్పుడు బ్లాక్కే మనం షేడింగ్ చేయాలి. ఇంటర్సెక్షన్ దాటాక పై చేయి ఎవరిది? రెడ్ది. కాబట్టి రెడ్కి షేడింగ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక మన అసలు ఒరిజినల్ గ్రాఫ్లు రెడ్ డిలీట్, బ్లాక్ డిలీట్. సో ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో గ్రాఫ్, సో ఇది మన మ్యాక్సిమమ్ ఆఫ్ x ఈక్వల్ x క్యూబ్. అయిపోయింది, మన ఆన్సర్ కూడా అయిపోయింది. m ఏంటన్నాడు? వాట్ ఈస్ m? డిఫరెన్షియబుల్ కాని పాయింట్స్ ఎన్ని ఉన్నాయో అదే m. ఎక్కడెక్కడ డిఫరెన్షియబుల్ కాదండి, ఇక్కడ షార్ప్ ఎడ్జ్ ఫామ్ అయింది,
ఇది స్ట్రైట్ లైన్ అండి, ఇది కర్వ్. స్ట్రైట్ లైన్ వచ్చి కర్వ్ వచ్చిందంటే అర్థం ఏంటి, అది షార్ప్ ఎడ్జే. అలాగనే ఇది స్ట్రైట్ లైన్, ఇక్కడ దాకా స్ట్రైట్ లైన్, ఇది కర్వ్ అంటే ఇది షార్ప్ ఎడ్జ్. రెండు, ఇగో ఇది ఒక షార్ప్ ఎడ్జ్, ఇది స్ట్రైట్ లైన్, ఇది కర్వ్ అంటే ఇది షార్ప్ ఎడ్జ్. స్ట్రైట్ లైన్ ఎండ్ అయ్యి కర్వ్ స్టార్ట్ అయిందంటే ఇది షార్ప్ ఎడ్జ్. కాబట్టి షార్ప్ ఎడ్జ్లు వచ్చినాయి 1, 2, 3. సో 3 చోట్ల ఫంక్షన్ డిఫరెన్షియబుల్ కాదు అంటే m వాల్యూ 3. అండ్ n వాల్యూ, ఎన్ని డిస్కంటిన్యూస్ పాయింట్స్ ఉన్నాయంటే గ్రాఫ్ ఎన్ని చోట్ల డిస్కంటిన్యూ అయింది, ఎక్కడ డిస్కంటిన్యూ, గ్రాఫ్ ఎక్కడ కంటిన్యూస్గానే ఉంది కదా, ఎక్కడైనా కట్ అయిందా గ్రాఫ్, ఎక్కడైనా మీరు పెన్ను పైకి ఎత్తారా గ్రాఫ్ గీయటంలో, గ్రాఫ్ గీయటంలో పెన్ను లిఫ్ట్ చేసే పరిస్థితి ఎక్కడైనా వచ్చినా, ఎక్కడ లేదు, కంటిన్యూస్గా హ్యాండ్తో తీసుకుని పోయారు. సో డిస్కంటిన్యూస్ పాయింట్స్ లేవు. సో m, n ఆర్డర్డ్ పేర్ ఇస్ 3, 0. యాజ్ సింపుల్ యాజ్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరీ రీసెంట్గా అడిగారు 2025లో ఈ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్. సో x² + 3x + 2 అండ్ మినిమమ్ ఆఫ్ mod x - 3, mod x + 2. సో ఈ గ్రాఫ్, దీన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు ఉన్న గ్రాఫ్ని f(x) అనుకోండి, ఇటువైపు ఉన్న గ్రాఫ్ని g(x) అనుకోండి. ఈ గ్రాఫ్ల యొక్క మనం మినిమం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది కూడా మీకు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని అడుగుతుంటాడు. సింపుల్, ఈ గ్రాఫ్ డ్రా చేయాలి, ఈ గ్రాఫ్ డ్రా చేయాలి, ఈ రెండు గ్రాఫ్లు ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ అయినాయో దట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, రైట్. x² + 3x + 2 గ్రాఫ్ మీ అందరికీ తెలుసు. x² + 3x + 2 ఈజ్ నథింగ్ బట్ x + 2 × x + 1 ఫ్యాక్టరైజేషన్ చేస్తే అంటే ఇది పారాబోలా -1, దీని క్రిటికల్ పాయింట్ -1, దీని క్రిటికల్ పాయింట్ -2. -2, -1ల దగ్గర దిగి ఎక్కే పారాబోలా ఇది. సో ఇక్కడ డ్రా చేద్దాం మనం. -1, -2. తర్వాత దీని పారాబోలా -1, -2 ఇలా వస్తుంది. ఇలా వెళ్తుంది గ్రాఫ్. సో x 0 అయినప్పుడు ఎంత అండి, x 0 అయితే y2 అంటే 2, ఇది 2. x 0 అయినప్పుడు y2 నుంచి వెళ్తుంది గ్రాఫ్. సో దిస్ ఈజ్ x² + 3x + 2 అంటే f(x) గ్రాఫ్ నేను డ్రా చేసింది. దిస్ ఈజ్ f(x). ఇప్పుడు ఇది x - 3 mod x + 2 mod రెండిటి యొక్క మినిమం. x - 3 x - 2. సో x - 3 గ్రాఫ్ గీద్దాం అంటే గ్రాఫ్ 3 స్టెప్స్ ముందుకు గీయాలి. అంటే ఇది 1, ఇది 2, ఇది 3. సో 3 దగ్గర x 0 పెడితే y3 కదా. సో 3 అనుకోండి. సో ఇట్లా వస్తుంది గ్రాఫ్, ఇట్లా వస్తుంది. సో దిస్ ఈజ్ mod x - 3 గ్రాఫ్. నెక్స్ట్ mod x + 2 అంటే 2 స్టెప్స్ వెనకాల, అంటే -2 దగ్గర ఫామ్ అవుతుంది. -2 దగ్గర, -2 దగ్గర అంటే 2 దగ్గర నుంచే వెళ్ళాలి గ్రాఫ్, రైట్. ఓకే, ఇప్పుడు మనం డ్రా చేయాల్సింది ఏంటి, మినిమం. ఈ రెండు గ్రాఫ్ల యొక్క మినిమం తీసుకోవాలి మనం ఫస్ట్. సో ఈ రెండు గ్రాఫ్ల యొక్క మినిమం కొంచెం జాగ్రత్తగా డ్రా చేద్దాం. ఓన్లీ ఈ రెండు గ్రాఫ్లే ఆలోచించండి. ఈ రెండు గ్రాఫ్ల యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఇక్కడ ఏర్పడది, ఓన్లీ ఒకటే ఇంటర్సెక్షన్ పాయింట్. సో మినిమం ఏదైనప్పుడు ఈ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మళ్ళీ ఓన్లీ కింద ఉన్న పార్టే మనం తీసుకుంటాం మినిమం అంటే. అండ్ ఇది మొత్తం అంటే ఇప్పుడు మనం ఎవరిని డిలీట్ చేద్దాం, ఆ పైన ఉన్న ఇది డిలీట్, ఇది డిలీట్. సో ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది మనకి మినిమం. ఇప్పుడు చూడండి, ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్న గ్రాఫ్ ఏమో g(x) గ్రాఫ్. ఇది g(x) గ్రాఫ్. ఏది మినిమం ఆఫ్ ఈ mod x - 3 mod x + 2 గ్రాఫ్. ఈ రెడ్ కలర్లో కనిపిస్తుందేమో f(x) గ్రాఫ్, పారాబోలా. ఇప్పుడు ఈ రెండింటి సొల్యూషన్స్ అంటే ఈ రెండు చోట్ల, ఈ రెండు ఎన్ని చోట్ల ఇంటర్సెక్షన్ అనేది చూసుకోండి. ఇగో ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది, ఇగో ఇక్కడ ఒక ఇంటర్సెక్షన్ పాయింట్, అయిపోయింది. సో ఇట్ హ్యాస్ ఓన్లీ 2 సొల్యూషన్స్. దిస్ హ్యాస్ ఓన్లీ 2 సొల్యూషన్స్. సింపుల్. అందుకని ఈ గ్రాఫ్లు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి